స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మనదే ఈ వింత తీరమే, పరుగే విడదే తీరం చేరదే. యమేలా కనిన కలే చివరకు ఈ కలే కదా నిజం. మనదే ఈ వింత తీరమే, పరుగే విడదే తీరం చేరదే. మేఘం ముసిరే కాలంతట్ని తోసేనాపై మదిన దాగున్న తీరమే మధుర భావాలదే. జతను కోరేటి వేళలో ఎందుకీ యాతనే, ప్రియతమా నీ ఎదుటే నీడై నీ తోడై మోగించనా ప్రేమ వీణ. మనదే ఈ వింత తీరమే. స్వప్నంలో నేనే ఉంటే నా వెంటెప్పుడు నువ్వే ఉంటే చేసేనే నిన్ను నేనే ప్రతిదినం దర్శనం. ప్రేమనేదంత మధురమో తెలిసే నీ వల్లనే, ప్రియతమా నీ ఎదుటే నీడై నీ తోడై మోగించనా ప్రేమ వీణ.
మనదే మనదే ఈ వింత తీరమే పరుగే విడదే తీరం చేరదే భయమేలా కనిన కలే చివరకు ఈ కలే కదా నిజం. హలో, మీరిప్పుడు ఎక్కడున్నారు? మనం వెళ్ళాలి కదా. ప్యాక్ చేస్తూ ఉన్నాను. పాప ఆడుకుంటోంది, మీరొస్తేనే భోంచేస్తా అంటోంది. చాలా ఉంది ప్యాక్ చేయడానికి. అది అక్కడికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా, ఊరికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. లేదు పాపతో అన్నాను. ఓకే, త్వరగా రండి. ఓకే సరే. ఆడుకో. ఇదిగో ఆటో పైనుంచి పడింది, వెతుక్కుంటూ వస్తారు. అవునా? బండి కింద పడుంటే నలిగిపోయి ఉండే. అలాగే అలాగే. 1000 రూపాయలు ఉంటుందా? అంతకన్నా ఎక్కువే ఉంటుంది. మన పిల్లలకి ఇలాంటివి ఇవ్వలేం. అవును. సాయి జోనియా, ఎక్కడికి వెళ్ళారు మీరు? చిన్న పని మీద వెళ్ళానులే. బండి అలా ముందు పెట్టండి. ఆగు, పెడుతున్నా. ఏంటన్నా ఏదో బొమ్మ తెచ్చుకున్నావు? ఇక్కడ ఒక పాప బర్త్డేరా, గిఫ్ట్ గా తెచ్చాను. అవునవును, ఆ బొమ్మ పైనుండి పడడం నేను కూడా చూశాను. దాహం అంటే తాగడానికి నీళ్లు కూడా ఇవ్వవు. పాపకి గిఫ్ట్ అంట. లేపేద్దాం అనుకున్నావు కానీ జరగలేదు. రే పెద్ద డైలాగ్ కొట్టకరా. మరి అతను ఫీల్ అవ్వలేదు కదా. ఏడుసేవులే. అనియా, ఒక బొమ్మ నడిచొస్తుంది. అన్నయ్య చూసావా, బొమ్మ అదిరిపోయింది. రే ఏంట్రా మాటలు? రే, నీలాంటి వాళ్ళ వల్లే ఆటో వాళ్ళ పరువులు పోతున్నారా? బాగుంది. రేయ్ ఎలా ఉంది? బాలేదు. నిన్న వేసిన ట్యూనే చాలా బాగుంది. ఏంట్రా సపోర్ట్ చేయట్లేదు? రేయ్ ఎలా ఉంది? ఏంట్రా నువ్వు సైలెంట్గా ఉండు. రే పాడినవరా, వాడికి అదంటే ఆశ. అయితే ఇంకో ట్యూన్ ఉంది, పాడమంటావా? పాడు. రే 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 ఏంట్రా? అదేరా పార్కింగ్లో వాళ్ళు. ఏంట్రా ఎవరు? అదేరా ఈవినింగ్ చూసాం కదా. మనం ఈవినింగ్ చూసాం కదా, అర్జెంటే. ఇదెలా ఉంది? బాగుంది కదా? బాగుంది, నీకు చాలా బాగుంటుంది. ఎదుగో. చాలా చండాలమైన పోజ్, ఏమనుకోకే. ఇలా రా, బ్యాక్గ్రౌండ్ అయినా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే. ఈ ఫోటో బాగుంది కదా, ఒక సెల్ఫీ తీసుకుందాం రా. అది కాదు, ఇది చూడు, ఇటు చూడు. స్మైల్. అరుణ్, ఎక్స్క్యూజ్ మీ. హాయ్. See, we having some good time together. So if you guys don't mind, తీసిన ఫోటోని డిలీట్ చేస్తారా? ఏ ఫోటో? ఇప్పుడు తీసిన ఫోటో మీద. నువ్వు ఫోటో తీయలేదా?
మేము తెలియదే మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఓహో చూడలేదు కదా, అందుకేనా నేను రాగానే వెనక్కి తిరిగావు, ఫోన్ పాకెట్లో పెట్టుకున్నావు. అవునా? చూడు, అనవసరంగా గొడవ చేయొద్దు ప్లీజ్. మేము ఓ సెల్ఫీ తీసుకున్నాం. అవును సిసి, కదరా? ఇక్కడ అవును. ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ అందరికీ కామన్ సెన్స్ ఉంది, అది అర్థం చేసుకోండి. నువ్వు నీ గ్యాలరీ తీసి ఫోటో డిలీట్ చేయి, ఇంకే ప్రాబ్లం ఉండదు. తీస్తేనే కదా నా డిలీట్ చేయడానికి, నేనేం తెలియదు. నువ్వు నీ గ్యాలరీ తీ, నేను డిలీట్ చేస్తాను నీ వల్ల అరే, కాకపోతే. మీద గ్యాలరీలోకి వెళ్ళి ఏం డిలీట్ చేస్తావు? ఫోటో తీసామని తెలియాలి కదా, తీసాం. కాఫీ షాప్లో ఉన్నారు కదా మీరు, అక్కడ ఫోటో తీసాం. పార్కింగ్ ప్లేస్లో కూడా మీ ఇద్దరిని కలిపి తీసాం. మీరిద్దరూ అక్కడక్కడ తిరిగిన ప్లేస్లలో కూడా ఫోటోలు తీసాం. డిలీట్ చేయడం కుదరదు కానీ కంప్లీట్ చేసుకో. పోరా పోరా. పొమ్మన్నావా? రే ఏంట్రా మీరు సైలెంట్ గా ఉండండి, అనవసరంగా గొడవ వద్దు. ఏం చేస్తారో చూస్తాం. రేయ్, ఆ అమ్మాయిని ఒకసారి వీడియో తీరా. తీ. రేయ్ వద్దురా, రేయ్, అనవసరంగా నువ్వు గొడవ ఊరుకోరా. వద్దురా. వాడు ఏదో చూసి అంటున్నాడు కదా, భయపడతాను. నేను తెస్తాను. చూసుకుందాంలే. రేయ్, నువ్వు తీరా. రేయ్ వద్దురా, చెప్పేది వినండి. ఆ కల్చర్లెస్ బ్రూట్స్ తో ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నావ్? కుర్రాలంతే, కామన్ సెన్స్ అనేదే ఉండదు. నీకేమైనా ప్రాబ్లం నాకే ప్రాబ్లం లేదు, నీ గురించే నా బాధ అంతా. నీకు వాళ్ళతో తెలిసింది గొడవ కాదు. ఎందుకు అరుణ్? రేయ్, 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 అరుణ్, రేయ్, ఈ అబ్బాయి, ఎవరికి ఎక్కిస్తావురా? ఆగండి ఆగండి ఆగండి, కొట్టుకోవద్దు. ఆగండి ఆగండి ఎన్నిసార్లు చెప్తావు? బాబు, ఆగండి ఆగండి. ఏం చేస్తున్నారా మీరు? నువ్వు రే అందంగా పోరా. పక్కనుంటే ఇక్కడే పనిరా మీకు? వాడు నా ఫోన్ పగలగొట్టాడు. అసలు నీ తల పగల కొట్టాలరా? మీరు ఉండండి. ఏంటంత ఏంటంత కోపం? తీసుకెళ్ళమ్మా. అయ్యా, మేమేం చేయలేదు, వీలే మా ఫోటో తీశారు. ఫోటో తీస్తే ఫోన్ మరి పగలగొట్టారా? పగలగొట్టి ఏం చేస్తారా? రేయ్, పోరా. నువ్వు ఉండవయ్యా. రేయ్, ఫోటోలు తీసారా? మేమేం తెలియదు. నీ ఫోటోలు తీసారా? మరి నువ్వు వెళ్ళి తీసుకెళ్ళు. వాళ్ళే మా వెనకాల ఏంటి వస్తూ ఇప్పుడు పెద్ద ఫోటో జడ్జి? తీశారు. అసలు మేము ఎందుకు నడుచుకుంటూ తీస్తున్నారని వచ్చేటప్పుడు అరుణ్ వెనకాల అడిగాడు. నుంచి కామెంట్ చేశారు. ఆ? ఇప్పుడు వచ్చి ఇక్కడ పెద్ద షో అయినా ఈ తెలుగు వాళ్ళంతా ఇంతేలే. సరే వెళ్ళు. నువ్వురా. తెలుగు వాళ్ళందరినీ తిట్టాడు, హ్యాపీనా? అలా అన్నాడా? బంగారం లాంటి ఏమన్నా ఫోన్. పట్టించుకోకూడదు. రండి మీరు. పోతాం. రేయ్, ఓ అమ్మాయి నీ పక్కన ఉందనే కదా బిల్డప్ ఇస్తున్నావు. ఈ అమ్మాయిని లేపేస్తావు. నీ కళ్ళ ముందు నుంచే లేపుకెళ్తాం. ఏ నో, ఏంట్రా అరుణ్, ఏమన్నావు? లేపుతావా? లేపరా. ఏంట్రా? దమ్ముంటే ఏం లేపరా. చేస్తావ్? రేయ్, నీ అయ్యా పోరా. మగాడైతే లేపరా. రేయ్, వద్దు. టీనా, ఏయ్, టీనా, పోనీ. ఏయ్, టీనా, టీనా, ఆగండ్రా. వదలండి. ఎవర్రా మీరు? ఎవరు మీరు? టీనా, రావే. టీనా, వదలండి. టీనా, హే, రేయ్, టీనా. రేయ్, రారా, రా, ఆ, అన్యా వస్తురా. రే రండ్రా, అమ్మాయిని ఎవరో ఎత్తుకెళ్ళారంట. టీనా, బయట టీ అమ్ముకోకుండా ఇక్కడికి ఎందుకు సార్, వచ్చావు? ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయారు సార్. ఎవరు ఎత్తుకెళ్లారు? ఇటువైపు త్వరగా వెళ్ళి చూడండి. ఏయ్, ఎవరవయ్యా నువ్వు? ఏయ్, ఆగు ఆగు. ఏయ్, మల్లికా అక్క. హే, నువ్వు పైకి వెళ్ళి చూడు. ఎక్కడికి వెళ్తున్నా? టైం చేయకు. చూస్తాను. ఏంటనే కనిపించిందా? నాతో రా. త్వరగా వెళ్ళు. ఆ, ఆ. నువ్వు ఇక్కడే ఉండు. ఆ, రే రే రే, కారాపు ఆపు. ఏంటి, ఏం కావాలి? ఎవరు లేరే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎవరయ్యా నువ్వు? ఎందుకు వచ్చావు? ఏయ్, నువ్వెవరు? ఏం కావాలి? సలీం పైన చూడ్డానికి వచ్చావా? సలీం, ఇతనెవరో చూడు. ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? ఎవరయ్యా నువ్వు? సార్, ఫ్లాట్ మారి వచ్చాడు సార్. వెళ్ళవయ్యా, వెళ్ళు. మర్యాదగా వెళ్ళు. వేరే వాళ్ళ ఫ్లాట్కి ఎందుకు వచ్చావు? ఓ, నా జాబ్ పోతుంది, వెళ్ళవయ్యా. అరే అమ్మాయి వాళ్ళు కాదు, రా వెళ్ళండి. రా, వెళ్ళు. వెళ్తున్నాంగా.
వెళ్తున్నామయ్యా. వెళ్ళవయ్యా. సార్ వాళ్ళందరూ వెళ్ళి వెతుకుతున్నారు సార్, మీరు కూడా వెళ్ళి చూడండి. బయటికెళ్ళు. ఏంటయ్యా ఇక్కడ? సార్ నేను ఇక్కడ ఉండగానే వాడు పైకి వెళ్ళిపోయి ఎవరో ఫ్లాట్ లో దూరాడు సార్. వాడు ఎందుకు వచ్చాడు అడగండి. ఈ బిల్డింగ్ లో ఎన్ని మర్యాద గల కుటుంబాలు ఉన్నాయి? ఇక్కడికి రావాల్సిన అవసరం మాకు లేదండి. ఒక అమ్మాయిని ఎత్తుకెళ్తే మేము చూడడానికి వచ్చాం. ఏంట్రా? నేను ఈ పార్కింగ్ ఏరియా అంతా చూసానన్నయ్య. ఒక కుక్క కూడా లేదా? బాగా వెతికేసావా? చెప్పనే. బాగా వెతికావా? ఇక్కడ చూసుకోవడానికి మనుషులు ఉన్నారు, అన్ని వైపులా సీసీ కెమెరాలు ఉన్నాయి, మేము చూసుకుంటాంలే కానీ మీరు వెళ్ళండి. ఆ సెక్యూరిటీ నువ్వు వెళ్ళి ఆటో వాళ్ళ సంగతి చూడండి. మీరు ఆ పని చేయండి నేను సార్. వెళ్ళి ఫుటేజ్ చెక్ చేస్తాను. నువ్వు కూడా. అనయ్య అదే కనిపించకుండా పోయింది ఒక అమ్మాయి. కాసేపు తర్వాత వెతికితే ఏం లాభం? ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే చేయండి. నేను వెళ్తున్నా, నాకు పనుంది. అరే నువ్వు ఇలా బాధపడి నుంచుంటే ఏ పని జరగదు. ఫోన్ ఇవ్వు. నువ్వు వెళ్ళి అక్కడ షాప్లోను టాయిలెట్లోను చూడు. వెళ్ళు. ముందు పోలీసులకు ఫోన్ చేయి. మన వల్ల ఏం కాదు. రేయ్ బాగా చూడు. చూస్తా. సలీం గారు లేరా? పైకి వెళ్లారు. అదేంటిది ఈ టైంలో? ఎవరో గెస్ట్ వచ్చారన్నారు. ఓ అనయ్య కెమెరాలో ఏమైనా దొరికిందా? ఆ కుర్రోడు అక్కడ ఏడుస్తున్నాడు. అరే మీతో చెప్పాం కదా బయటికి వెళ్ళమని. ఇక్కడ పనులు మేము చూసుకుంటాంలే. ఆహా ఏయ్ ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ వెతకడం వేస్ట్. ఈ ఫ్లాట్లో ఎవరైనా నీకు తెలుసా? ఎవరితోనన్నా ప్రాబ్లం ఉందా? అన్నయ్య మేము ఈ స్ట్రీట్కి ఫస్ట్ టైం వచ్చాం. ఈ ఫ్లాట్లో ఎవరు మాకు తెలీదు. నాకు ఇక్కడ ఎవరితో పరిచయం కూడా లేదు. మరి ఆ అమ్మాయికి? నువ్వేం టెన్షన్ అవ్వకు. పోలీసులు రానే. మన ఇద్దరు వల్ల మాత్రం పని జరుగుతుంది. ఎప్పుడు వస్తారు? ఈలోగా మనం ఏదైనా అదే నేను చెప్పేది అదే. మన ఇద్దరం ఏం చేయగలం? అనయ్య అక్కడే వెతకొద్దు. ఆల్రెడీ నేను అంతా వెతికేసా. అక్కడ ఏమీ లేదు. అనయ్య నా గట్టైన నమ్మకం ఏంటంటే అదిగో ఆ దారి చూసావా? అలాగ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ రెడీగా ఉన్న ఒక బండిలో పెట్టి అదిగో రోడ్ చూసావా? దాంట్లో తీసుకెళ్ళిపోయారు. ఇదే జరిగింది. అనయ్య మనం అందరూ చూస్తున్నప్పుడే కదా ఆ అమ్మాయిని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మనం అప్పుడు ఏం చేసాం? ఆ షాపింగ్ కాంప్లెక్స్లు అక్కడ ఇక్కడ తిరిగాం కదా. అది నిజమే కదా. కానీ ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ప్లానింగ్తో చేశారు. వీళ్ళది ఫస్ట్ టైం చేయడం కాదనియా. అది మాత్రం నిజం. రేయ్ నీ సొంత స్క్రీన్ ప్లే వద్దు. మిగతా వాళ్ళకు కూడా ఏం చెప్పొద్దు. అర్థమైందా? పోలీసులు వస్తారు. నువ్వు నాతో రా. ఈ విషయం మీకు తెలుసా? ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేశారంట. ఆ అమ్మాయిని మన ఫ్లాట్ లోకి తీసుకొచ్చారని ఆటో వాళ్ళందరూ గుంపుగా మన ఫ్లాట్ లోకి వచ్చారు. తెలుసు. ఇక్కడ కూడా ఒకతను వచ్చాడు. మీ ఫ్లాట్ లో కూడా వచ్చాడా? అయితే పోలీసు వాళ్ళు వస్తారు, మీడియా వాళ్ళు వస్తారు. పెద్ద సమస్య అవుతుందే. కేవలం మీరు చెప్పారనే ఒక రోజంతా సీసీటీవీ కెమెరాలని ఆఫ్ చేసి ఉంచా. ఒకవేళ మీరే ఈ పని చేసి ఉంటారేమోనని నాకు అనుమానంగానే ఉంది. నేను చెప్పిందల్లా చేసే అమ్మాయిలు ఉన్నప్పుడు నేనెందుకు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తాను చెప్పు? అది నాకు తెలుసండి. ఈ కెమెరా కూడా కనిపించని గెస్టులు పైన నా రూమ్లో ఉన్నారు. అందుకే నేను ఆఫ్ చేయమని చెప్పాను. వాళ్ళు పని అయిపోయాక వెళ్ళిపోతారు. నా కోసం నువ్వు ఇలా చేయడం కొత్త ఏమీ కాదు కదా. నువ్వు మేనేజ్ చేయవయ్యా. మీరు చెప్పారు కాబట్టి చేస్తాను. లారెన్స్ ఒక్క నిమిషం. ఈస్టర్ వస్తోందిగా, అప్పుడు మనం కలవాలి కదా. మరి తప్పకుండా కలవాలి కదా. సరే వెళ్ళు. అవును సార్,
తన్ని కిందకి తీసుకెళ్లారు. కిందకి నేను వెతకడానికి వెళ్తే కిందంతా షాప్స్ ఉన్నాయి. తర్వాత పైకి వెళ్తే సెక్యూరిటీ నన్ను బయటికి గెంటేశాడు. సార్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది సార్. త్వరగా చూసారంటే. అమ్మాయి దీని లోపల ఉందని ఖచ్చితంగా చెప్పగలరా? లేదు సార్, ఏ గ్యారంటీ లేదు. ఎందుకంటే కింద ఒక పార్కింగ్ ఏరియా ఉంది, అక్కడ నుంచి వెళ్ళడానికి ఒక రోడ్ ఉంది. నన్ను అడిగితే ఆ అమ్మాయిని ఆ దారిలో తీసుకెళ్ళుంటారు. సార్ 12 కన్నా చాలా ఎక్కువ ఫ్లాట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే. ఎస్ సార్, నేను స్పాట్కి వచ్చాను సార్. వెతికారా? మ్యాటర్ జెన్యున్ సార్. మీరు త్వరగా ఫోర్స్ పంపించండి. బాగా చూసారా? నేనే వెళ్ళి చూశాను సార్. మరి అక్కడ ఎస్ఐ గారు ఇప్పుడు వస్తారు. ఓకేనా? మీరు ఇక్కడే ఉంటారుగా, ఇక్కడే ఉండండి. సరేనా? పద వెళ్దాం. హలో హలో, ఎవరు ఎందుకు కొట్టుకున్నావు? నేనేం చేశాను? ఏం చేస్తున్నావు రా? ఎవరు? నోరు మొయ్, నోరు మొయ్. ఏంటే చూస్తున్నావు? పో పోయి నుంచి. నువ్వు నోరు మొయ్యరా, నోరు మొయ్. నడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నడు పెదరికే ఎందుకు వదలు. కూర్చో. బ్యాగ్ ఎవరా? ఎందుకు ఇవ్వాలి? వదలు. మీ గోల ఏంటి సార్, ఏం కావాలి? నీకు నేనెవరో తెలుసా? తెలీదు సార్. ఏయ్ వాణ్ణి చెప్పని. చెప్పరా. నీ పేరేంటి? నెల్సన్. నెల్సన్. స్కాచ్ కదా ఇది? అదేంటంటే స్కాచ్ ఆర్డర్ ఇచ్చారు సార్. నువ్వెవరు చెప్తే బాటిల్ ఇక్కడికి తీసుకొచ్చావు? అది నీకు నేనెవరో తెలుసా? నీకు నేనెవరో తెలుసా? అయ్యో సార్, అది సార్ మీరు జాగ్రత్తగా ఉండాలి. కింద కొటేషన్ గ్రూప్ ఉంది, ఆ వినయ్ వాళ్ళ గ్యాంగ్. ఎవరు వినయ్? నాకదంతా తెలీదు సార్. మరేం తెలుసు నీకు? మీ ఫోటోని చూపించి మీరు ఇక్కడున్నారో లేదో చూడమన్నారు, అలాగే మందు బాటిల్ ఇక్కడ పెట్టమన్నారు. వాళ్ళు చెప్పినట్టు చేశాను, అంతకన్నా నాకేం తెలీదు సార్. రే తమ్ముడు, సాని పిలువు. అలా కాదు, ఇప్పుడే వెళ్ళాడు కదా, మ్యాటర్ అయ్యుండదు. పిలవమంటావా? పిలవరా. పిలవమంటే పిలుస్తాను. నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళి ఫోన్ చేసింది ఆ వినయ్కేనా? అయ్యో అదంతా ఏం కాదు సార్, అదే పక్కనున్న మందు కస్టమర్కి, అంతకుమించి ఏం లేదు సార్. అయితే నువ్వు ఆ కస్టమర్కి ఇంకోసారి కాల్ చేసి ఫోన్ లౌడ్ స్పీకర్లో పెట్టు, నేను కూడా వింటానయ్యా. అలాగే సార్. సార్ సార్ ఒకసారి రండి. అయ్యో కొట్టకండి. విన్నా రూమ్ లో పడే. నడు నడు నడు. పోరా. ఏంట్రా ఇది? మరేం లేదండి, ఆర్డర్ చేయకుండా ఒకడు బాటిల్ తీసుకొచ్చి పెట్టాడు. తర్వాత బయటికి వెళ్ళి ఎవరికో కాల్ చేసి మాట్లాడాడు. డౌట్ వచ్చి 4 పీకాను. తర్వాత వాడికి నేను తెలుసట. నేను తెలుసంటే మీరు కూడా తెలిసే ఉంటుంది. ఆ లెక్కన మనం ఇక్కడ ఉన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. బాబే ఇక చాలరా. అలాగే అన్న. నువ్వు ఆ సలీంకి ఫోన్ చేయి. ఏంట్రా, ఏమైనా చెప్పాడా? అది ఒక గ్రే కలర్ కాంటెసా, SD, తర్వాత ఆమ్ని. ఇందులో మనుషులు వెయిట్ చేస్తున్నారనయ్య. నువ్వు గనక కిందకి వెళ్ళావో నిన్ను లేపేస్తారు, గుర్తుంచుకో. సార్ మీరేం భయపడకండి, అది మీ పని కాదు. వాళ్ళు ఇతన్ని చంపడానికి వచ్చారు, ఏదో పాత పగ సార్. మీరు ధైర్యంగా లోపలికి వెళ్ళండి. వెళ్ళండి సార్, వెళ్ళండి. నువ్వు టెన్షన్ అవ్వద్దు. సలీం దొరికాడా? అతనికి ఫోన్ ఇవ్వు. సరే ఇస్తున్నా. హలో సలీం, ఎక్కడ ఉన్నావు? నేను ఫ్లాట్లో ఉన్నాను. గుండాలా? ఎక్కడా? కింద స్ట్రీట్లో ఏదో గొడవ జరిగింది. అలాగా, నేను కూడా వెళ్ళి చూసేస్తాను. ఓకే. ఏంటి నువ్వు చాలాసేపటి నుంచి ఇక్కడే నిలబడున్నావు? అక్కడ నుంచి తప్పుకో. ఇదిమే కదా అక్క, పగిలిపోదు కదా అక్క. ఇక్కడి నుంచి చూస్తే ఫ్లాట్లన్నీ కనిపిస్తాయి కదా.
అవా అవును. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం మీరు చూసారా? అదేం చెప్పను, ముందంతా సినిమాల్లోనే చూసేదాన్ని. ఇప్పుడు చూడు, ఇదంతా నా కళ్ళ ముందే జరిగింది. కాలం చాలా చెడిపోయింది బాబు. కాలంతో పని ఏముంది, రోజు రోజు బార్లు పెరుగుతున్నాయి, అంతేకాదు బూత్ వెబ్సైట్లు ఇంకా ఎక్కువ అయ్యాయి. ఏం చేద్దాం మరి, అబ్బాయిలు రెచ్చిపోకుండా ఏం చేస్తారక్క? అలాంటప్పుడు ఇది కాదు ఇంకా జరుగుద్ది. సిగరెట్ ఉందాక? ఉంది తమ్ముడు, ఏది కావాలి? పొగ వచ్చే ఏదో ఒకటి ఇచ్చేయండి బాబు. అందుకని స్టవ్ ఇవ్వద్దే, కింగ్స్ ఇవ్వు. కింగ్స్ అని తెలుసా రాజా? ఒక పని చెయ్యి, ఆ ఫిల్టర్ కూడా తీసుకో, తాగిచ్చేస్తా. ఇదిగోరా, బ్యాలెన్స్ తర్వాత తీసుకుంటా. నల్లగా ఉన్నాను కాబట్టి బ్రతికిపోయా, లేదంటే ఈ సెంటర్లో టీ కట్టు పెట్టగలనా? అదేంటక్క, నల్లగా ఉంటే ఏం ప్రాబ్లం? గ్రేప్స్లో కూడా నల్ల గ్రేప్స్ ఉన్నాయిగా. నాకు ఇష్టమే, నేను తింటాను కూడా. బస్సా? బినయ్ అన్నయ్య, బినయ్ అన్నయ్య, ఇదిగోండి సిగరెట్. ఫిల్టర్ తీసుకొచ్చావేంట్రా? అది అక్కడ ఈ సిగరెటే ఉందన్నా. నువ్వు అక్కడికి మందు బట్టలు ఇచ్చి పంపించావు కదా, వాడిని పిలు. అన్నా చాలాసారి ఫోన్ చేశాను, దొరకలేదు. ఫోన్ చేసి పిలిపించబే. చెప్పాను కదా చాలాసార్లు ఫోన్ చేశానని, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇదిగోండి వినండి. స్విచ్ ఆఫ్ వస్తుందంటే వాళ్ళు వాడిని పట్టుకునే ఉంటారు. అలాగైతే వాడు పైనే ఉన్నాడు. అన్నయ్య, అలా అయితే మనం ఇప్పుడే వాడిని లేపేయొచ్చుగా. నువ్వు నాతో ఎలా ఉంటున్నావురా? కింద నుంచి కెమెరా ఉంది, 8th ఫ్లోర్లో వాడు ఉన్నాడు. ఒకసారి వెళ్ళిరా, అప్పుడు తెలుస్తుంది. అదే నేను ఏరియా మొత్తం స్కెచ్ చేయమన్నానా? చెప్పానా లేదా? చెప్పారు. ఎన్ని కెమెరాలు ఉన్నాయి అక్కడ? కెమెరా చూడలేదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అన్నయ్య, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, పని అయిపోతే వెళ్ళొచ్చుగా, బోర్ కొడుతుంది అందుకే. నీకు అంత ఓపిక కూడా లేదా? ఎంతో ఓపికగా ఉండి చేయాల్సిన పని ఇది తెలుసా? మిలిటరీ వాళ్ళు కూడా ఇంత ఓపికగా ఉంటారా? ఇప్పుడిప్పుడేగా నేర్చుకుంటున్నా. బాగా నేర్చుకుంటున్నావు, ఇలాగైతే నేర్చుకున్నట్టే. ఆడు జీవితాంతం లోపల ఉండడుగా, బయటకు వస్తాడుగా, అప్పుడు లేపేద్దాం. అన్నయ్య, జీప్ వస్తుంది, పోలీసులు. నువ్వు బండెక్కు. నువ్వేం చేస్తావంటే టూల్స్ త్వరగా ఎక్కరా, ఎక్కువ. పోనీ 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 పోనీ. అన్న పోలీసులు. సార్, ఇతనే సార్ అరుణ్. సార్, ఇతనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు. తను కూడా వచ్చిన అమ్మాయినే ఎవరో. ఆ అమ్మాయి నీకేమవుతుంది? నాకేం కాదు సార్, నేను ఇక్కడే స్టాండ్లో ఉంటాను. నా పేరు సైజు. నీ ముఖంలో బాధ మొత్తం కనిపిస్తోంది. అంటే కళ్ళ ముందే జరిగింది సార్. రా. వీడేంట్రా ఎంత ఓవర్గా ఉన్నాడు? ఓవర్గా ఉంది.
ఫాలో చేశారా? లేదు సార్, ఎవరు మమ్మల్ని ఫాలో చేసినట్టు నాకు అనిపించలేదండి. నీకెవరి మీద డౌట్ ఉందా? డౌట్ పడ్డానికి మాకంటూ పెద్దగా ఎవరు శత్రువులు లేరండి. సార్ నేను ఇక్కడ ఫెసిలిటీ మేనేజర్ సార్. ఎవరు? ఫెసిలిటీ మేనేజర్ సార్, కేర్ టేకర్ని. కేర్ టేకర్ చెప్పు. మా బిల్డింగ్ లో ఉన్న కాంప్లెక్స్ లో 2 పోలీసులు తిరుగుతున్నారు సార్. ఇది బిజినెస్ టైము అయినా పర్లేదనుకోండి, కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఈ ఫ్లాట్ లో ఉంటున్నారండి. వాళ్ళు పోలీసులను చూస్తే వాళ్ళ గౌరవానికి భంగం ఏర్పడుతుంది కదండి. బిల్డింగ్ మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. ఫుటేజ్ మొత్తం నేను చూశాను సార్. బిల్డింగ్ లోపలికి ఎవరు రాలేదు సార్. బయట నుంచి రావడానికి ఎవరికి వీలు పడదు సార్. కంప్లీట్ యాక్సెస్ కార్డు ఉంది సార్. మిస్టర్ కేర్ టేకర్, ఈ బయట ఉన్న వాళ్ళు లోపలికి రాకూడదనే కదా సెక్యూరిటీ అంతా ఇలా అరేంజ్ చేశారు? అవును సార్. కానీ లోపల ఉన్న పెద్ద మనిషికి ఈ అమ్మాయి అందం చూడాలనిపిస్తే వాడిని బొక్కలో వేయాలి కదా కేర్ టేకర్. అలాంటి వారు ఇక్కడ ఎవరు ఉండరు సార్, అందరూ పెద్ద మనుషులే సార్. పెద్ద మనుషుల విషయాలు మాకు బాగా తెలుసు. నీ పని నువ్వు చూసుకో, మా పని మేము చూసుకుంటాం. అది కాదు సార్. ఇక నువ్వు వెళ్ళొచ్చు కేర్ టేకర్, గో. నువ్వు చెప్పు. నేను ఇక్కడే ఉన్నాను సార్. ఊరికే అబద్ధం చెప్పకు, నువ్వు బయటికెళ్ళి ఉంటావు. లేదు సార్, ఇక్కడ స్టే చేసేవాళ్ళు లిఫ్ట్ అని నాకు తెలీదా? అలాంటప్పుడు ఆ అబ్బాయి నా ఫ్లాట్లోకి ఎందుకు వచ్చాడు? ఇలా చూడు, నువ్వు ఇక్కడే ఉండాలి. నన్ను అడగకుండా ఎవరిని పైకి పంపించుకో. సలీం భయ్య, సలీం భయ్య, కింద పోలీసులు ఉన్నారు. అందరినీ క్వశ్చన్లు అడుగుతున్నారు. నేను సీసీటీవీ ఫుటేజ్ చూశానని అబద్ధం చెప్పేశాను. పోలీసులు ఒకవేళ మళ్ళీ అడిగితే నేను దొరికిపోతాను. మీరు కాస్త మేనేజ్ చెయ్యాలి. సీసీటీవీ ఫుటేజ్ చూశానని వాళ్ళకి చెప్పావా? అనుకోకుండా చెప్పేశాను. వాళ్ళు నిన్ను అడిగారా? అడగలేదు. నువ్వంతటా నువ్వే ఎందుకు చెప్పావురా విధవా? ఒకవేళ వాళ్ళు అడుగుంటే హార్డ్ డిస్క్ పోయిందనో కెమెరా పగిలిందనో చెప్పుండొచ్చుగా. వెళ్ళి నీ పని చూసుకో, నా వెనకాల తిరగొద్దు, వెళ్ళు. ఏమైంది? ఇంట్రెస్ట్ లేదా? సలీం చెప్పాడు నువ్వు చాలా హాట్ అని. నీకే నా మీద ఇంట్రెస్ట్ ఉందని సలీం చెప్పాడు. సలీం ఏ బిజినెస్ గురించైనా అనుకున్నాడంటే చేసే వరకు వదిలిపెట్టాడు. ఇవి రెండు సరిపోవంటారా? పర్లేదే, కొంతమంది అమ్మాయిలు ఉంటారు, బాడీతో పాటు మనసు కూడా ఇచ్చేస్తారు. అటువంటి వాళ్ళని వదలడం చాలా కష్టం. నీలాంటి అమ్మాయికి ఈ విషయం బాగా తెలుసుగా. సార్ ఎక్కడ? లోపల ఉన్నారు. ఓసారి పిలు. ఏంట్రా ఇది? ఏమైంది? కొంతమంది నిన్ను చంపడానికి కింద వెయిట్ చేస్తున్నారు. అది నాకు తెలుసు. నీ మీద ఒక్క కేసు కూడా ఉండదనుకున్నాను. సలీం భాయ్, కోర్టులో ఉన్న కేసులన్నీ అయిపోయాయి. అందుకే కదా నన్ను చంపాలని ప్లాన్ చేస్తూ తిరుగుతున్నారు వీరు. అది సరేలే. సలీం, ఏంటి కింద ఏమైనా ప్రాబ్లం చేస్తున్నారా? వీడిని చంపడానికి కింద గూండాలు వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కాదు ప్రాబ్లం. ఒక అమ్మాయి కనిపించడం లేదని పోలీసులు ఇంట్రాగేషన్ కోసం వచ్చారు. పోలీసులు వచ్చారంటే ఇంకా మీడియా కూడా వస్తారుగా. మీరెంత మాజీ ఎంపీ అయినా మీ మొహం కెమెరాలు వస్తే జనాలు చూస్తారుగా. అలా చెప్తే మనం ఇక్కడి నుంచి బయలుదేరాలా? అదే కదా సేఫ్. నువ్వురా, ఆ మొబైల్ ఇవ్వు. వాడు ఎంత మనవాడైనా ఈరోజు వాడికి ప్రాబ్లం వస్తే నాకు సంబంధం లేదు. మనం ప్లాన్ చేసినట్టే అన్నీ జరగాలి. ఏం కారణం చేతనా ఆగకూడదు. ఓకే, కోట్లలో జరిగే డీల్ ఇది. ఏమైనా జరిగితే చాలా మందికి జవాబు నేను చెప్పాలి. నాకు తెలుసు కదా. ఏమైనా సరే ఈ రోజే ఆ డబ్బులు ఇక్కడి నుంచి మార్చాలి. సలీం, నీ మీద నా నమ్మకంతోనే వెళ్తున్నాను. మీరు భయపడకుండా వెళ్ళండి, నేను చూసుకుంటాను. రండి. రే, నేను బయలుదేరుతున్నాను. మిగతా విషయాలు సలీం చూసుకుంటాడు. ఓకే, మీరు వెళ్ళండి. ఇలా చూడు, నువ్వు కూడా వెళ్ళు. అదేంటి అలా మాట్లాడతారేంటి సలీంజీ? నేను ఎలాగూ ఇక బయటికి వెళ్ళలేను. అది కాకుండా నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేనుగా. బాబీ, ఇలా రారా. రారా. రే, మొత్తం లాగించేకో. బాయ్, ఒక విషయం. నేను అబ్బాయిని లోపలికి తీసుకువెళ్ళడం ఈ ఫ్లాట్లో అమ్మాయిని చూసేసింది. నేను బెదిరించాను. ప్రాబ్లం అవుతుందా? ఈ ఫ్లాట్లోనా? పర్వాలేదు, మన మనిషే. తను కూడా మీ మనిషేనా?
ఈమె భర్త మన బ్యాంకు నుంచి కొంత లోన్ తీసుకున్నాడు. నేనేమి తనఖా పెట్టుకోలేదు. అయితే ఫ్రీనా? నువ్వు ఆ అమ్మాయిని చూసావా? చూశాను. ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఆమె భర్తకి నేను 1 వీక్ టైం ఇచ్చాను డబ్బులు కట్టడానికి. ఆ లోపల వాడు డబ్బులు ఇవ్వకపోతే ఆ అమ్మాయి మన గెస్ట్ హౌస్ లో ఉంటుంది. ఇదేదో బాగుంది. ఇక వాడు డబ్బు తిరిగిచ్చినా మనం తీసుకోవద్దు. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఒక పని చేయి, నువ్వు కిందకెళ్ళుండు. ఒకవేళ పోలీసులు వస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. నేను ఫ్లాట్లోనే ఉంటాను. పోలీసు రాకపోతే బయట వాళ్ళని మాత్రం పంపించుకో. సార్ మేము వెళ్ళి వెతికాం సార్. అక్కడ ఫ్లాట్లో లాబీ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్లో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది సార్. తర్వాత లాబీ పక్కన ఒక లిఫ్ట్ కూడా ఉంది సార్. కింద 2 ఫ్లోర్లో షాప్సే ఉన్నాయి. అక్కడ షాప్స్లో మేము కనుక్కుంటే అలాంటి ఒక సంఘటన జరగలేదు అంటున్నారు సార్. లాబీ దగ్గరికి అయితే నేను వెళ్ళి వెతికాను సార్. లాబీలో ఒక సెక్యూరిటీ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అడిగితే దీని గురించి ఏమీ తెలియదు అంటున్నాడు. అక్కడికి పక్కనే లెఫ్ట్లో 12 అంతస్తుల బిల్డింగ్ ఉంది సార్. అందులో చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. అంతేకాకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళడానికి స్టేర్ కేస్ కూడా ఉంది. ఆ స్టేర్ కేస్ స్ట్రైట్గా వెళ్ళేది కార్ పార్కింగ్ ఏరియాకి. దానికి అవుట్ అంటే దీనికి స్ట్రైట్ ఆపోజిట్ సార్. బాగుంది, చాలా బాగుంది. మీరిద్దరు వెళ్ళి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకొని వచ్చారా? సార్ ఇది నేను ముందే చెప్పేశాను కదా సార్. ఏం చెప్పావు? లేదు సార్, అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎవరైనా షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్తారా? హలో, ఇద్దరు కిడ్నాప్ చేశారని కదా నువ్వు చెప్పావు? అవును సార్, ఇద్దరే. 6 అడుగులు బుల్లెట్లో ఉన్నావు, అయినా వాళ్ళు ఆపలేకపోయావా? ఈ ఆటో వాళ్ళ సాయంతో వాళ్ళని ఆపుండొచ్చుగా. లేదు సార్, నేను వెళ్ళేలోగా వాళ్ళు. సార్ ఆ సమయంలో వీడు అక్కడ కనిపించలేదు సార్. ఆ అబ్బాయిలతో గొడవ పడ్డానికి వెళ్ళాడు సార్. ఏ అబ్బాయిలతో? సార్ ఆ అమ్మాయి నంబరు, నువ్వు నంబర్ ఇటు ఇవ్వు, మనం టవర్ లొకేట్ చేద్దాం. రాయ్. టీనా నెంబర్ ఎవరా? ఇవ్వు తమ్ముడు. సార్ యాక్చువల్లీ టీనా మొబైల్ నా దగ్గరే ఉంది. ఏంటి? అది కాదు సార్. సార్ వీడు పెద్ద ఫ్రాడ్ అనుకుంటాను. నువ్వెందుకు ఆ అమ్మాయి ఫోన్ తీసుకుని నీ పాకెట్లో పెట్టుకున్నావు? సార్ మేము ఫొటోస్ దిగుతూ ఉన్నాం సార్. ఆ టైంలోనే వీడు ఆ అమ్మాయి ఇక్కడ కంప్లీట్గా తిరుగుతూ సెల్ఫీస్ తీసుకున్నారు సార్. అప్పుడే ఆ అబ్బాయిలతో గొడవైంది సార్. నువ్వేంటయ్యా కొత్త కథ చెప్తున్నావు? నిజం సార్. అలాంటిది ఏమన్నా జరిగిందా? సార్ అది అంత పెద్ద ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఏం కాదు సార్. ఆ అబ్బాయిలతో గొడవ పెద్దగా జరగలేదు. ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ కాదా? అది చెప్తాను నువ్వెవర్రా? అది కాదు సార్, అదేం పెద్ద విషయం కాదు. అబ్బాయిలు ఇక్కడ వాళ్ళే. ఓ, ఏది ఏంటని మేము డిసైడ్ చేసుకుంటాం విషయం ఉందా లేదా అని. సార్ ప్లీజ్ సార్. సార్ ఏంటి? వాళ్ళు నాకు బాగా తెలుసు సార్. నా కొట్టు పక్కనే వాళ్ళు బండి పార్క్ చేస్తారు. వాళ్ళు ఇలా చెయ్యరు సార్. ఇదిగో నీ పేరేంటి? మళ్ళీ మళ్ళీ వెళ్ళు, అవసరమైతే పిలుస్తా. ఏయ్, ఈ కాకి వేసుకుని ఇలా వేస్ట్గా నిలబడకుండా వెళ్ళి ఎవరో ఒకరిని తీసుకురండి రా. అలాగే సార్. ఇప్పుడు సార్ ఆ అమ్మాయిని వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు నువ్వు పక్కన లేవు కదా? మరి నువ్వు ఫస్ట్ చెప్పిన కథలో వీళ్ళు చెప్పినట్టుగా ఎలాంటి గొడవలు జరగలేదు. ఏమంటావు? సార్ అది నువ్వు నిజం జరిగినట్టుగా చెప్పు. ఓకే, ఆల్ రైట్. సి we have exit the shopping mall like that. రేయ్, తెలుగులో ఏడవరా? సారీ సార్, ఇంగ్లీష్ అలవాటు. మరేంటి, తెలుగులో చెప్పు. ఓకే సార్, మేము షాపింగ్ మాల్ నుంచి అలా బయటికి వచ్చాం సార్. సడన్గా ఒక వ్యాన్ వచ్చింది సార్. ఆ వ్యాన్లో ఒక 2 ఉన్నారు సార్. వాళ్ళే టీనాని కిడ్నాప్ చేశారు సార్. నేను వ్యాన్ని చేస్ చేశాను సార్, కానీ షాపింగ్ మాల్లోకి వెళ్ళగానే వాళ్ళు కనపడలేదు సార్. ఆ తర్వాత ఇంకా టీనా అలా మిస్ అయిపోయింది సార్. కథ అర్థమైంది. నువ్వు ఆ అమ్మాయి ఇద్దరు లవర్స్, అవునా? కాలేజీకి వెళ్ళి అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి ఇద్దరు కలిసి సెల్ఫీలు దిగారు. తర్వాత రోడ్లో వెళ్ళే వాళ్ళతో గొడవ పడ్డావు. తనని వదిలేసి ఎవరో చెప్పినట్టుగా వాళ్ళు వచ్చి కిడ్నాప్ చేసేశారు. ఇదే కదరా నిజం?
సార్ ఇది ప్లాంట్గా చేసింది ఏం కాదు. నేను అడిగేదానికి మాత్రమే సమాధానం చెప్పు. అమ్మాయిని కిడ్నాప్ చేశారా లేదా? అది నిజమే కదా? నిజమే సార్. నిజమేనంట. చాలాసేపు అయిందే, మీరు అక్కడ ఏం చేస్తున్నారు? చూసావా, కింద పోలీస్ అంతా వచ్చేసారు. అది వాళ్ళు చూసుకుంటారు, మీరు వచ్చి భోంచేయండి. నువ్వే కదా చెప్పావు పక్క ఫ్లాట్లో ఎవరో వచ్చారు, నువ్వు అది చూసావని. వెళ్ళి పోలీసులకు చెప్పేద్దామా? మీకు చెప్పింది తప్పైంది. ఫుల్ డే అది ఆలోచిస్తూ ఉంటారు. సరిగా కూర్చోమ్మా. ఏయ్ పాప ఎలాగైనా కూర్చొని, నువ్వు తిన్నమ్మా. పాపా, మన ఈరోజే బెంగళూరు వెళ్తున్నామా? అంతే కదా. వెళ్తున్నామని చెప్పారు మీ డాడీ. ప్యాక్ కూడా చేసేసాను, కానీ వెళ్తామో లేదో తెలీదు. నీకు ఇప్పుడు నా మీద నమ్మకం లేదా? ఎలా నమ్ముతాను? ఇంతకు ముందు కూడా మీరు చాలాసార్లు ఇదే చెప్పారు కదా. పాపా, మనం వెళ్ళేది ఇప్పుడు మన పాత ఇంటికే కదూ? నీకు అక్కడికేగా వెళ్ళాలి. డన్. అమ్మాయి ఫోటో ఏమైనా ఉందా? సార్ వదలండి సార్. నడు, కొత్త టీషర్ట్ చిరిగిపోతుంది. కాసేపు ఉంటే నిన్నే చింపేస్తాం. సార్ సార్ వీళ్ళే ఆ ముగ్గురు అబ్బాయిలు సార్. వెళ్ళి అక్కడ నిలబడు. రే దీన్ని ఓపెన్ చేయి. సార్ ఇది యాక్చువల్లీ ప్యాటర్న్ లాక్ అయింది, టీనాకు మాత్రమే తెలుసు. ఏంటయ్య అది? సార్ ఆ అమ్మాయి ఫోటో చూద్దామని, కానీ ఇది లాక్ అయింది. సార్ లేడీస్ వేసిన ప్యాటర్నా? ఇస్తే నేను కొంచెం ఓపెన్ చేయడానికి ట్రై చేస్తా. బాగదరా, జాగ్రత్త. ఏంట్రా? రారా రామ్మా, చెప్పు. ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్లారు? ఏ అమ్మాయి? తెలిసి చెప్పరా. సార్ 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 వాడికి ఏం తెలియదు సార్. మా సైడ్ ఏం ప్రాబ్లం లేదు సార్. వాడు ఆ అమ్మాయి కలిసి తిరుగుతున్నప్పుడు ఫోటోలు తీసాం, దాన్నే పెద్ద ఇష్యూగా చేశాడు సార్. మా ఫోన్ కూడా పగలగొట్టాడు. చూపించండి రా సార్కి. ఆ కోపంలో అమ్మాయిని లేపేస్తా అని చెప్పాను సార్. అంతేకాని లేపుతానని మేముందే సార్. అంతే. మళ్ళీ అదే అంటున్నాడు. నువ్వు ఎవడరా లేపడానికి అంత పెద్ద పోటీగాడు? చెప్పరా, ఎక్కడ తీసుకెళ్లారో చెప్పు. నేను ఎందుకు లేపుకెళ్తాను సార్? వీడి సంగతి చూడండి. పైగారి దగ్గరికి వెళ్ళు. సార్ నాకేం తెలియదు సార్. నాకేం తెలియదు సార్. తెలిసింది తెలిసినట్టు చెప్తే చాలు. రారా చెప్పరా. సార్ నాకేం తెలియదు సార్, నిజంగా సార్. 60 సెకండ్ల తర్వాత ఏమైనా చేయగలుగుతాం. ఏంటయ్యా ఎందాక నుంచి బాగుతున్నావు? సార్ ఇది ఒక ప్యాటర్న్ లాక్. అయితే సార్ ఇది ఒక ప్యాటర్న్ లాక్. 5-6 సార్లు ట్రై చేసి తప్పైతే తర్వాత 60 సెకండ్ల తర్వాతే ట్రై చేయగలం. ఓ, నీ ఫోన్లో ఇవన్నీ ఉంటాయా? ఉన్నాయి సార్. నీ ఫోన్ పాతదే కదరా, శాంసంగ్? అవును సార్. ఇది చూడు, ఇది ఐఫోన్. నాకు మా బావగారు కొనిచ్చారా. ఇవన్నీ ఇందులో ఉంటాయా? ఉంటాయి సార్. ఉంటాయా? అదే కదా నా ఫోన్లో నేను పెట్టాను. అయితే ఇలాంటివన్నీ మనం లాక్ చేసి పెడితే భార్య పిల్లలు చూడడానికి ఎలాంటి అవకాశం ఉండదు కదా. బాగుంది. ఇదిగో ఇది ఒకసారి లాక్ చేసి పెట్టు. లాక్ చేయి. నీకు వచ్చుగా, దీనిలో కూడా చేయవా? సార్ ఒక అమ్మాయిని ఇద్దరు లోపలికి ఎత్తుకెళ్ళి చాలాసేపు అయింది సార్. మీరేంటి సార్ ఇక్కడ ఫోన్ చూసుకుంటూ ఉంటారు? వెళ్ళండి సార్, వెళ్ళి వెతకండి. ఏంటి సార్ ఇది? అది కరెక్టే. రా వెతుకుదాం. నువ్వు కూడా రా, మన ఇద్దరం కలిసి వెతుకుదాం. నువ్వు చెప్పింది చేయడానికే కదా నేను ఇక్కడికి వచ్చాను. అందుకే గవర్నమెంట్ కూడా జీతం ఇస్తుంది నాకు. అలా వెళ్ళి నిలబడు. ఏయ్, వీడి నేమ్ అడ్రస్ అంతా రాసి పెట్టుకో. వాడి బాబు పేరు కూడా రాసుకో. రారా ఇక్కడికి వచ్చి నుంచో. అన్నీ కరెక్ట్గా ఉన్నా లేదో చెక్ చేయి. ఆ అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు వీడు నోరు మూసుకొని ఉండి ఇప్పుడు పెద్ద గొడవ చేస్తున్నాడు. అమ్మాయి కిడ్నాప్ అయినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కడిని కూడా వదిలిపెట్టద్దు. అందరినీ జీపెక్కించండి. అందరి పేరు అడ్రస్ నోట్ చేసుకో. ఆట ఆడుతున్నారు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను రా? ఏంట్రా, నేను బొట్టు పెట్టి పిలవాలా? అటు వెళ్ళి నిలబడు. సార్ సాయి అందుకనే వెళ్ళి నిలబడు. వీ డీటెయిల్స్ నోట్ చేసుకో. నువ్వు కూడా. హలో సలీం బాయ్. ఏంట్రా? ఇక్కడ పోలీసులు అందరి ఫోన్ నెంబర్ అడ్రస్ రాసి పెట్టుకుంటున్నారు. ఇవ్వమంటావా? ఏం చేయమంటావు? నువ్వు ఒక పని చేయి. నువ్వు అక్కడే ఉండు. నేనా? విషయం ఎంత దూరం వెళుతుందో చూద్దాం. ఇక్కడే ఉండాలా? మరి ఉండకుండా? అది కాదు సలీం బాయ్, అసలు అమ్మాయిని ఎవరు ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు? నాకు ఐడియా దొరకట్లేదే. ఒరే బాబీ, నువ్వు పోలీస్ పని చేయొద్దు. నేను చెప్పిన పని చేస్తే చాలు. అలా కాదు, పోలీసులు లోపలికి వచ్చి పెట్టేశాడు. సార్ వినయ్ అక్కడ మెడ్రాస్లో మన దొరై వాళ్ళ మనిషి. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి దొరై లోపలికి వెళ్ళిపోయాడు. వినయ్ అక్కడ ఉండలేకపోయాడు. వినయ్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమందితో కలిసి టీం ఏర్పాటు చేశాడు. ఇది వినయ్కి మొదటి పని ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ పనిలో వినయ్కి హెల్ప్ చేసింది ఎవరు?
సార్ అవన్నీ వాళ్ళ ట్రేడ్ సీక్రెట్, మనతో ఎలా చెప్తారు సార్? నాకు మాత్రం వాళ్లకు మందు తీసుకెళ్ళి ఇవ్వడం ఇలాంటి రిలేషన్షిప్ మాత్రమే ఉంది సార్. నీకు వాడి గురించి ఏమీ తెలీదు, కానీ వాడి హిస్టరీ మొత్తం ఇప్పుడు చెప్పావు కదరా. అయ్యో సార్, మా బాబాయ్ కొడుకు వాళ్ళ టీంలో ఉన్నాడు సార్. వాడు నాకు చెప్పిన విషయాలే నేను మీకు చెప్తున్నాను. సార్, నన్ను మీరు బయటికి పంపిస్తే వాడిని పిలుచుకొని వెళ్ళిపోతాను. ఇవన్నీ నాకు చేతకాని పనులు సార్. తప్పకుండా, కానీ ఇప్పుడు నువ్వు బాగా తాగున్నావు. త్వరగా పంపండి సార్. సలీం భాయ్, ఇలా రా. వాడేమైనా చెప్పాడా? వాడు చాలా కిలాడి భాయ్, ఏ విషయం ఓపెన్గా చెప్పట్లేదు. ఆ రౌడీలు ఇంకా కిందే ఉన్నారు. ఈ వినయ్ గురించి నేను అడిగి తెలుసుకున్నాను. ఇది ఏ రూట్ నుంచి వచ్చిందని తెలియడం లేదురా. అవన్నీ నా పర్సనల్ ప్రాబ్లమ్స్ భాయ్, దాని గురించి నువ్వు అనవసరంగా టెన్షన్ అవ్వద్దు. నువ్వు ఇక్కడికి దేనికోసం వచ్చావో ఆ విషయం మర్చిపోవద్దు. ఆ రౌడీలు పోలీసులు వెడితేనే కదా మన పని జరిగేది. ఏంటి సలీం భాయ్, నేను ఒక డీల్ని ఒప్పుకున్నానంటే దాన్ని ఫినిష్ చేసి కాని పోను. మీరు ధైర్యంగా ఉండండి, మనం అనుకున్నట్టే అంతా జరుగుతుంది. గూండాల మ్యాటర్ కదా, వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. కానీ పోలీసులు ఉన్నారే, వాళ్ళని మీరే మేనేజ్ చేయాలి. ఆ పోలీసుల వ్యవహారంతో నేను చూసుకుంటానులే. నువ్వు ఇక్కడే ఉండాలి. ఒకవేళ పోలీసులు వస్తే ఫ్యామిలీ లాగా యాక్ట్ చేయండి. మా ఇంటికి గెస్ట్లు వచ్చారు, నేను వెళ్ళాలి. అయితే సరేరా, నేను వస్తాను. ఓకే సలీం భాయ్. నువ్వు ఇలారా. ఇలా వచ్చి కూర్చోవే. ఆ మొబైల్ని కింద పెట్టు. ఓ గ్లాస్ పోయి. ఇదేమి నీకు ఫస్ట్ టైం కాదుగా, ఇంకొంచెం పోయి. దాని చేతికి ఇవ్వడానికి వేరే వాళ్ళు వస్తారా? మొబైల్ కింద పెట్టమన్నాను. కొంచెం సరిగ్గా కూర్చో. నిన్ను బాగా చూడని. హైట్ కొంచెం తక్కువ, అయినా చూడ్డానికి కత్తిలా ఉన్నావు. నువ్వు ఆ లైట్ చూసావా? అక్కడికి వెళ్ళి నుంచో. ఏంటిది? నేను నిన్ను బాగా చూడాలి కదా, ఒకసారి వెళ్ళవే. అది కాదు సలీం భాయ్, మీరు పెళ్లి చేసిన అందరి వెడ్డింగ్ యానివర్సరీ ఇక్కడే జరగాలంటే మీ టైం అంతా దానికి కేటాయించాలి. ఇలాంటి ఆనందమే కదా జీవితం అంటే. దానానికి కూడా పరిమితం ఉండాలని పెద్దలు చెప్తారు, కానీ మీరు లెక్క లేకుండా దానం చేస్తే లెక్క లేకుండా దేవుడు మళ్ళీ తిరిగిస్తారు మీకు. మీరు అనవసరంగా పొగడకండి. కుడి చేత్తో చేసేది ఎడమ చేయికి తెలియకూడదంటారు. నేను చేసే సాయం నా భార్య జమీలాకు కూడా తెలియడం ఇష్టం లేదు. మీ ఉద్దేశం అర్థమైంది. బిర్యానీ రెడీగా ఉంది, వచ్చి భోంచేయండి. ఎంతసేపు అడగాలి? అడ్రస్ చెప్పమ్మా. ఏంటి సార్ ఇది? ముందు వెళ్ళి మీరు అమ్మాయిని వెతకండి. నా పని అయిన తర్వాత నేనే వచ్చి అడ్రస్ ఇస్తాను. ఎస్ఐ సార్కి అడిగిన ఆఫ్ బాయిల్ ఇంకా ఇవ్వలేదు. ఇస్తానని చెప్పాను కదా సార్, వెళ్ళండి. త్వరగా ఇవ్వమ్మా. ఇస్తాను సార్. ఏరా అబ్బాయి, నీకు అమ్మాయి పేరు మాత్రం తెలుసు కదా? అవును, ఏం పేరు చెప్పావు?
టీనా. టీనా. ఆమె అడ్రస్ తెలీదు. తెలీదు సార్. ఆ అమ్మాయి నీ చెల్లెలు కాదు, లవర్ కాదు, కజిన్ కాదు, మరి ఇంకెవర్రా? సార్ ఈ రోజుల్లో పొద్దున్న ఫేస్బుక్లో ఫ్రెండ్ అవుతారు, మధ్యాహ్నం ఎక్కడైనా మీట్ అవుతారు, తర్వాత ఈవినింగ్ ఏం జరుగుతుందో చెప్పనవసరం లేదు. ఈ విషయాలకి పాస్పోర్ట్ లైసెన్స్ ఇవేవి అక్కర్లేదు కదా సార్. సార్ నేను ఇన్ని రోజులుగా మీతో ఉన్నాను కదా, మా అడ్రస్ మీకు తెలుసా? అది కూడా కరెక్టే కదా. అవును, వీడి ముఖం సరిగ్గా చూడు, దొంగ నాయలా లేడు. ఉన్నాడు సార్. అసలు ఆ అమ్మాయితో వీడికి ఏమీ సంబంధం లేనప్పుడు వీడు ఇక్కడిక్కడే ఎందుకు తిరుగుతూ ఉన్నాడు కనుక్కో చెప్తాను. సార్ ఆ అమ్మాయి నాకేం కాదని కాదు, ఆ అమ్మాయి నా ఫ్రెండ్. నాకు విషయం చెప్పండి సార్, ఒక అమ్మాయి అబ్బాయి రోడ్డు మీద వెళ్తే అది చట్ట ప్రకారం తప్ప సార్? చెప్పండి సార్. తప్ప చెప్పు. ఏ తప్పు లేదు, అందుకే కదా ఇప్పుడు మనం కూడా రావాల్సి వచ్చింది. సార్ నేను ఒక విషయం అడుగుతాను, ఎందుకు మీరు ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి వెతకడం లేదు? ఈ కార్ పార్కింగ్, ఇక్కడ షాపింగ్ మాల్లోనూ మేము కూడా వెతికాం కదా. సెక్యూరిటీ ఆపకుండా ఉంటే మేము కూడా వెతికేవాళ్ళం కదా. నువ్వు చెప్పింది రైటే, న్యాయమే. నువ్వు ఓ పని చెయ్యి, ఒక స్టేట్మెంట్ రాసివ్వు. ఆ అమ్మాయి ఆ ఫ్లాట్లోకి వెళ్ళటం నువ్వు చూశానండి ఒక స్టేట్మెంట్ రాసివ్వు, మేము ఎతకటం మొదలు పెడతాం. దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయ్యా. పేపర్ పెన్ వాడికి, వాడు చూశాడంట. రాసిస్తావా? రాసివ్వు అన్నా, నేను వెళ్ళాలి, కస్టమర్ని పికప్ చేయాలి. నువ్వు ఆ ఫ్లాట్లోకి వెళ్ళు. ఆ ఫ్లాట్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, ఎంతమంది బ్యాచులర్స్ ఉన్నారు, ఆ మొత్తం లిస్ట్ తయారు చేసి తీసుకురా. అప్పుడు చూద్దాం. కానీ ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. వెళ్ళరా. నువ్వు రా తమ్ముడు, రా. బాగా విను, మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళం బండిలో డీజిల్ కొట్టించుకొని ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తుంది నీకు సహాయం చేయడానికేగా. ఏమంటావు? నన్ను నీ పెద్దన్నయ్య అనుకో, నిజం చెప్పు, ఆ అమ్మాయి నీకేమవుతుంది? సార్ మీకు అడగడానికి ఇంకేం లేదా సార్? ఇందాకటి నుంచి అడిగిందే అడుగుతున్నారు. నా కొడుకుని వదలొద్దు, వాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టా. రైట్ రారా. కూర్చో అక్కడ, ఓ కూర్చో, కదిలేవో చచ్చావి. కన్నులు మూసే వేళ అలిసిపోయానులే, ఏదరిని చేరని దారల్లేనే మిగిలిపోయానులే. నీ పడే నిలయంలో నీ కలలే పలికించే రాగం మౌన రాగమా అనిపించే. జగమే కన్నులు మూసే వేళ అలసిపోయానులే. మనసు నిండి నీ ప్రేమతో, నీ సొగసు చూడడం సాధ్యమా? నిలువెల్ల అందమే నీదా, కలిచేను ప్రేమ కథలే. మనదింత మౌన ప్రేమనా కలిచి వేసింది కాలం. మనదే ఈ కాలం, మనమే కలిసోతా, అది సాధ్యం మనసారం కాలం. ఈ జగమే కన్నులు మూసే వేళ
ఏంటి 70 దోశలా? అదేం లెక్క? మేము 69 దోశలే తిన్నాము. లెక్క పెట్టే ఏంటి? తిన్నాము. మీకు ఇంకా లెక్క మాకు బాగా తెలియలేదా? గుర్తుంది. నల్లపాప నేనున్నానే, చెత్తనా కొడుకుని విన్నావా? చాలా చెత్తనా కొడుకుని. నాకు కావాలంటే 2 రూపాయలైనా సరే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాను. అలాగా? అతనికి అలాగే. 2 రూపాయలు ఇచ్చి ఏంటి? పంపు. ఏంటి 2 రూపాయల? తమ్ముడు డబ్బులు నీ దగ్గరే పెట్టుకో, మాకు వద్దురా కన్నా. నువ్వు పని చేయి, నీ అక్కకి ఫేర్ లెవెల్ కొని ఇవ్వు. రే, రే, తెల్లగా అవని, చాలే, నాకే రారా. తెల్లగా అవని. పోదా, నువ్వు ఉండన్నా, పోదా. ఎందుకు బార్లో లాగుతున్నావు? మనం ఎంత మందికి టిప్పులు ఇస్తుంటాం? అనే మీరు ఏం మాట్లాడుతున్నారు? బార్లో మనం ఎవరికి టిప్ ఇస్తున్నాం? ఒక లేబర్ కి. కానీ ఈమె ఓనర్ కిందకు టిప్పు. అంతేకాదు మన్ని చీటింగ్ చేస్తుంది. రేయ్, నాకు ఇవన్నీ ఇష్టం లేదు. గొడవ పెట్టుకోకూడదురా. పద్ధతిగా ఉంటే 100 రూపాయలైనా ఏంట్రా ఇది? పడిస్తాను. మరి 69 వదరా. దోశ తింటే నా మాట విను. 70 అంటుంది, మళ్ళీ 70 ఇమ్మంటుంది. హ. పెద్ద ప్రాబ్లం అయింది కదా. ప్రాబ్లమే. చూడు, నేను ఒక మంచి ఐడియా ఇస్తాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ పోలీసుల అమ్మాయిని కనిపెట్టినా ఏ ప్రాబ్లం లేకుండా అమ్మాయి నీకు దొరికినా నువ్వు దొరికిపోతావు. ఎందుకంటే ఇది లేడీస్ కేస్. పెంట అవుతుంది. యూ వోంట్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ రైట్ నౌ. అరే, సో ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఇంగ్లీషు నీ మంచి కోసమే చెప్పాను. ఇందులో నాకు ఎటువంటి లాభం లేదు. వినకపోతే నీ కర్మ. బ్రదర్, మీరు అటు వెళ్తారా? అరే ప్లీజ్. నేను అటు వెళ్ళి కూర్చోవాలా? ఓ అలాగా. అమ్మాయిని బాగానే సెట్ చేసి తీసుకొచ్చావు, కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్ళరా అక్కడి నుంచి. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నిన్ను నా మీద చేస్తావా? నీ మంచి కోసం చెప్తా. సార్ వదలండి, వదలండి. పాప అమాయకుల్లా ఉన్నాడు. మాట్లాడదామని వచ్చాను. వెళ్ళమంటుంటే అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేస్తారో అర్థమైంది. నీకేంట్రా ప్రాబ్లం? తమ్ముడు ఎమోషన్ అవ్వకు. సార్ అనవసరంగా మాట్లాడుతున్నారు సార్. సరే కూర్చో అక్కడ. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వెతికితే అసలు ఆ పోలీస్ అక్కడ ఏం చేస్తున్నట్టు? వెళ్ళి వెతకుండా ఊరికే డ్రామాలు చేస్తున్నాడేంటి? తర్వాత నువ్వు చేసిన ఒక విషయం నాకు బాగా నచ్చింది. సార్ అంతగా అడిగినా కూడా అమ్మాయి అడ్రస్ నువ్వు ఆయనకి చెప్పలేదు కదా. ఒకవేళ నువ్వు అడ్రస్ ఇచ్చుంటే ఆయన వెంటనే లోకల్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తారు. ఇంటి వాళ్ళకి తెలిసిపోతుంది, ఊరు వాళ్ళకి తెలిసిపోతుంది. టోటల్గా పేరు మొత్తం పాడైపోయి ఉంటుంది. ఇక పెద్దగా అతను వెతకడు. ఎందుకంటే ఆయనకి పైనుంచి ఫోన్ వచ్చింది. సార్, మీరు ఈ విధంగా మాట్లాడతారేంటి సార్? ఆ అమ్మాయి నన్ను నమ్మి వచ్చింది సార్. ఆమెకిప్పుడు ఏమై ఉంటుందో. ఆ ఫ్లాట్ లోపల పెద్ద పెద్ద మనుషులు ఉన్నారయ్యా. వాళ్లే ఫోన్ చేయించుంటారు. మీరే చెప్పండి, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు పంచే, మనం ఏదైనా ఒక మార్గం వెతుకుదాం. నీకు పాత కమిషనర్ జయమోహన్ సార్ తెలుసా? కొన్ని రోజులు ఆయనకు నేను డ్రైవర్గా పనిచేశాను. మనం ఏదైనా మార్గం చూద్దాం. నేను ఒకసారి ట్రై చేస్తా. సరే సార్. నేను లోపలికి వెళ్ళి వెతుకుతానని ఎందుకు చెప్పానంటే, ఇన్ కేస్ ముందుగా అమ్మాయి మనకే కనిపిస్తే మన ఛానల్కి మంచి పేరు వస్తుంది కదా. ఇంకా అంతేకాదు, నేను ఒక ఆడపిల్లనే కదా. అదా సంగతి. నాకు తెలిసి ఒక వ్యక్తి ఈ ఫ్లాట్లో ఉన్నాడనుకుంటాను. అలాగా? రా, మనం వెళ్ళి వెతుకుదాం. కెమెరా తీసుకో. షూర్. రేయ్, ఆ పిచ్చిన కొడుకు ఏం చేస్తున్నాడు అక్కడ? పిలువాడిని. రేయ్, అన్న పిలుస్తున్నాడు. అనే ఎందుకు పిలిచారు? నువ్వు అక్కడికి వెళ్ళి ఎందుకు నుంచున్నావు? ఆ కార్ లోపల ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి డింగాలిఫికేషన్ చేస్తున్నాను. అటువంటిది చూస్తే కదా ఒక ఎక్స్పీరియన్స్. అటువైపు ఒక గొడవ జరిగింది, చూసావా? గొడవ ఎక్కడ? నేను చూడలేదు, నిజంగా చూడలేదు. నిజం. నువ్వు చూడవురా? నువ్వు చూడు. నువ్వేదైనా అమ్మాయి డింగాల్ఫీ చూస్తూ ఉండు. రే, నీ కారు నుంచి బయటికి దిగానా? లేదు. లోపల నుండే బయట జరిగిన గొడవ గురించి తెలుసుకున్నానా? తెలుసుకున్నారు. ఏటే? తెలుసుకున్నారు. అసలు నువ్వు ఎందుకు నా పక్కనే ఉన్నారా? నన్ను ముంచడానికా? నువ్వు వచ్చినప్పటి నుండి నాకు పోయే కాలం దగ్గర అయింది. నువ్వు దేనికి నాతో ఉన్నావు? అనే వాడిని లేపేయడానికి. ఎవరు లేపడానికి? పేరు తెలీదు, ఊరు తెలీదు. నేను లేపడానికి వెళ్తే ఖచ్చితంగా లేపే వెళ్తాను. వాడు ఏ ఫ్లోర్ లో ఉన్నాడు? 8th floor లో. అవునా? వాడు పైనుంచి దిగొచ్చే టైం నీతో చెప్పాడా? లేదు. చెప్పలేదుగా? మరి ఎదురు చూడాలిగా. చూడాలి కానీ నేను ఎవరిని చూసా?
నేను రే మనం చేసే పనికి కాస్తంత ఓపిక అవసరం రా. అర్థమైందా? కిందేం చూస్తున్నారా, పైకి చూడు. అమ్మ నాకు వద్దు. ఆగు, ఇక్కడ కూర్చో. మేడం, ఇక్కడ ఎవరెవరు స్టే చేస్తున్నారు? ఏమండి? ఏంటి సార్? ఇది మీ ఫ్లాటేనా సార్? అవునండి. ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు? ఇక్కడ నేను, నా వైఫ్, నా పాప. కింద ఒక అమ్మాయి మిస్ అయిన విషయం నాకు తెలుసు. ఆ కేసు కోసమే వచ్చాను. ఇక్కడే ఎంక్వైరీ చేస్తున్నాను. ఇక్కడ పక్కన ఎక్కడైనా బ్యాచిలర్ స్టే చేస్తున్నారా? సార్, మే అపార్ట్మెంట్కి వచ్చి 1 year కూడా కాలేదు. అందుకని మాకు ఇక్కడ ఎవరితో అంతగా పరిచయం లేదండి. ఇక్కడ అన్యూజువల్గా సౌండ్స్ ఎప్పుడైనా విన్నారా? అలాంటిది ఏది వినలేదు సార్. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వచ్చి మాతో చెప్పండి, మేము కిందే ఉంటాం. వస్తాను సార్. సరేనండి. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? ఎప్పటి నుంచి నువ్వు ఇంత సెల్ఫిష్ అయ్యా? ఊరికే అడుగుతున్నా. బెంగళూరులో మన లైఫ్ ఎలా ఉండేది? బానే ఉండేదిగా. అక్కడి ఊరు వాళ్ళకి, పని చేసే వాళ్ళకి అందరికీ హెల్ప్ చేశారు. అప్పుడంతా నేను సపోర్ట్ చేశాగా. దేనికైనా నో చెప్పానా? ఈ మధ్యకాలంలో మీరు ఎంతగా కష్టపడుతున్నారు. ఎవరైనా ఒక్కరొచ్చారా హెల్ప్ చేయడానికి? లేరు కదా. మన విషయంలో నేను కాస్త సెల్ఫిషే. ఇప్పుడు అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకుని మన ప్రయాణం ఆగకూడదు కదా. ఎవరి మీదన్నా అనుమానం వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. నీలో చలాకిదనం చాలా ఉంది. ఆ పోలీసుని అంత ఈజీగా హ్యాండిల్ చేసావు. స్టార్ట్ చేసి చాలా ఏళ్ళయింది కదా. అందంగా ఉన్నావు. నీ భాష కూడా బాగుంది. ఈ పోలీసుతో ఎంత స్మార్ట్గా మాట్లాడావు. నేను నిజంగా చాలా ఫ్లాట్ అయిపోయాను తెలుసా. చూడటానికి ఒక మంచి హోమ్ లీగల్గా కనిపిస్తున్నావు. ఒక మంచి జాబ్లో చేరి కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్తూ మంచి అమ్మాయిగా ఉండుంటే ఒక మంచి అబ్బాయి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుని ఉండేవాడుగా. మీరేమంటున్నారు? ఏంటే ఇది? ఎవడు పడితే వాడితో పడుకుంటూ ఏం లైఫే ఇది? ఎన్నేళ్ళైంది ఈ సలీం భాయ్తో నువ్వు? 5-6 ఏళ్ళు అవుతోంది. మొదట్లో సలీంబాయ్ షాప్లో సేల్స్ గర్ల్గా పనిచేసేదాన్ని. అప్పట్లో తనకి నా మీద ఇంట్రెస్ట్ ఉందేమో అనుకునేదాన్ని. నాకు తమ్ముడు మాత్రమే ఉన్నాడు. వాడెప్పుడు చదువులో ఫస్ట్ వచ్చేవాడు. ఇప్పుడు ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. నా చదువు గురించి చెప్పడానికేం లేదు. అలా సలీంబాయ్ షాప్లో మనం ఆ విషయాలన్నీ గుర్తు చేసుకోవడం ఎందుకులేండి. నువ్వు చెప్పిందంతా కరెక్టే. నా విషయం కూడా ఇలాగే. ఆవేశంలో ఒకరిని గట్టిగా కొట్టేశాను. తర్వాత కోర్టు, కేసు. అందులోంచి బయటపడడానికి ఈ పొలిటీషియన్స్ హెల్ప్ కావాలి. అందుకోసం వాళ్ళు చెప్పేవన్నీ చెయ్యాలి. నా జీవితం ఇక అంతే, పులి మీద సవారీ. రే, నువ్వు అతన్ని చూసావా? అతను వచ్చి నిన్ను కలుస్తాడు. నువ్వు జరిగింది జరిగినట్టు ఆయనకు చెప్పాలి. ఆయన వచ్చి నీకు హెల్ప్ చేస్తాడు. సార్, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరు తీసుకెళ్లారని కాదు, ఎవరిని తీసుకెళ్లారనేదే ప్రాబ్లం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఆ అమ్మాయిని తీసుకెళ్లారని. కరెక్ట్, తీసుకెళ్లే ఉండొచ్చు. ఫైన్. మనకి అతను చెప్పిన పేరు మాత్రం తెలుసు. ఫోటో గానీ ఇక వేరే వేరే ఏ వివరాలు గానీ మనకి తెలియవు సార్. వాడేదో టీనా బోనా అనే పేరు చెప్తూ ఉన్నాడు. అంతా ప్రాబ్లం గానే ఉంది. ఈ జయమోహన్ లాంటి వ్యక్తి ఇక్కడ పరిస్థితిని చూడమంటే రాకుండా ఉంటానా ఏంటి?
ముఖ్యంగా నీకోసమే వచ్చాను. ఇందులో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు డ్యూటీ చేయాలి కదా. అందులో తీసుకెళ్ళింది ఒక ఆడపిల్లని. మనకి ఆడపిల్లలు ఉంటారు కదా ఇళ్లల్లో. ఏమంటారు? కలుద్దాం. కొంచెం త్వరగా రారా. ఏంటి బాయ్? నువ్వు ఎస్టీఎం కారు చూసావా? దానిలో ఉన్న వాళ్ళే వాడిని చంపడానికి వచ్చారు. అలాగా? అదొకటే మీరు చూశారు. అటుపక్క క్వాంటసా, ఓమిని అంతా వాళ్ళ మనుషులే. చూస్తూనే వణుకు పుట్టింది. వణుకంటే నాకు కాదు, ఆ పబ్లిక్ ఎవరైనా చూస్తే భయపడతారని. ఇవన్నీ కాకుండా పోలీసులు. ఈ పోలీసుల్ని ఇక్కడి నుంచి పంపించడానికి నీ దగ్గర మనుషులు ఎవరు లేరా? పంపించేయి బాయ్. పోలీసుల విషయం నేను ఫోన్ చేసి చెప్పేశాను. వెరీ గుడ్. మహా అయితే 15 నిమిషాలు వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ సమస్య అది కాదు కదా. మరి ఇంకేంటి? వాడి కోసమే కదా గూండాలు వెయిట్ చేస్తున్నారు. మన పని జరగాలి కదా. ఆ డబ్బులు ఈ రోజు కాకుండా రేపు మారిస్తే? అరే, అది ఈ రోజే జరగాలిరా. నాకు పైనుంచి ఫోన్ మీద ఫోన్ వస్తుంది. ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను. అవన్నీ చెప్తే నీకు అర్థం కాదులే. మరి ఇప్పుడు ఏం చేయాలి? నేనేం ఆలోచిస్తున్నానంటే, మనం ఒక పని చేద్దాం. నువ్వు తీసుకెళ్ళు. ఎటి? నేనా? భయంగా ఉందా? భయమా? అసలు భయం అంటే ఏంటి బాయ్? నువ్వు టైం వేస్ట్ చేయదు. నువ్వు పైకెళ్ళి ఆవిడ దగ్గర నుంచి బ్యాంక్ తాళం తీసుకుని రూమ్కి రా. నేను అక్కడికి వస్తాను. వెళ్ళు. చూడండి, ఒక సెక్యూరిటీ ఆఫీసర్ తన ప్లేస్లో కూర్చోకుండా లేకపోవడం అది పెద్ద విషయం ఏం కాదు. మీరు టీ తాగడానికో లేదా టాయిలెట్కో వెళ్ళుంటారేమో. సార్, నేను ఇక్కడ గత 8 ఏళ్లుగా పనిచేస్తున్నాను. నా రిజిస్టర్లో సంతకం చేయకుండా ఇక్కడ ఎవరు వెళ్ళలేరు. చూడండి, ఆ అమ్మాయిని బయట నుంచి లోపలికి తీసుకురావడం చూసిన వాళ్ళు ఉన్నారు. మీరేమో లోపల ఎవరు చూడలేదంటున్నారు. మీరు ఈ విధంగానే చెబుతూ ఉంటే పోలీసులు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తారు. అర్థమైందా? ఇక్కడ సెక్యూరిటీకి సీసీటీవీకి ఇన్ఛార్జ్ ఎవరు? అతన్ని రమ్మని చెప్పండి. ఇతంతో పెద్ద తలకాయ నొప్పి అయిపోయిందే. సార్, మేము ఇక్కడ 10 TB హార్డ్ డిస్క్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మొత్తం నెట్వర్క్ లో కొన్ని కెమెరాస్ ఉన్నాయి. అవన్నీ కొద్దిగా స్పెసిఫికేషన్ ఉన్నవి. దానివల్ల క్యారిడార్ లో కొన్ని కెమెరాలకే రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది. మిగతావన్నీ మానిటరింగ్ పర్పస్ కే. కానీ రికార్డింగ్ అయిన దాన్ని ఒక వ్యక్తి చూడాలనడం ఇదే ఫస్ట్ టైం. అది మాత్రమే కాకుండా ఇవన్నీ చూడాల్సిన అవసరం కూడా లేదు కదా సార్. మీరేమంటారు సార్? కాసేపు జరిగిన ఫుటేజ్గా నేను అడిగింది. సార్, అదే చెప్తున్నాను సార్. కొన్ని కెమెరాలు యూసేజ్ లో లేవు సార్. ఊరికే షో ఆఫ్ కోసం పెట్టాను. మీకు కూడా తెలుసు కదా దాన్ని మెయింటైన్ చేయడం ఎంత కష్టమైన విషయం అని. అందువల్ల రికార్డింగ్. అయితే లారెన్స్, ఈ టెక్నాలజీలవి నమ్మకూడదు అని అంటున్నారు, అంతేనా? అవును సార్. హలో, కొట్టు కట్టేయాలి. ఎందుకు సార్? మేనేజర్తో నేను మాట్లాడాను. ఒక అమ్మాయి ఇక్కడ మిస్ అయింది. ఆ అమ్మాయిని వెతకడం జరుగుతోంది. మేడం వెళ్ళిపోండి. ఓకే. మావా, ఇలాంటి సంఘటన అమెరికాలో మాత్రం జరిగుంటే పోలీసులు హెలికాప్టర్ నుంచి దిగి ఆ అమ్మాయిని నివసంలో కాపాడేసేవారు. మన పోలీసులు చూసావా దోసలు తింటూ. వీళ్ళు మనల్ని వదిలిపెడతారా? మన ఫోటోలు కనుక టీవీలోను పేపర్లోను వస్తే ఇప్పటికే తను చాలాసార్లు ఫోన్ చేసింది. అలాగా? ఒకవేళ బ్రేకప్ అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా. ఆల్రెడీ అంతా అయిపోయింది కదా. ఇద్దరు కాసేపు సైలెంట్గా ఉంటారా? మనం ఉన్నది పోలీస్ జీపులో. నువ్వు ఒకసారి రా. ఏమైంది? చెప్తాను రా. నేనే. ఎక్కడ చచ్చావురా? కేశవ్ ఎక్కడ? అర్జెంట్ అంటే ఫోన్ తీరేంట్రా? అది ఈరోజు డబ్బు నేనే తీసుకెళ్తున్నాను. నువ్వా? అవును.
ఇంతవరకు బ్యాంక్లో వేయమని 10,000 కూడా ఇవ్వలేదు. ఇప్పుడు చూడు 30 కోట్ల డీల్ అంట. ముందు తాళం తీసుకురా. ఇప్పుడేమో కింద పోలీసులు గూండాలు ఉన్నప్పుడు నన్ను తీసుకువెళ్ళమంటున్నాడు. పోతే నా ప్రాణమేగా. ముసలోడు ఐడియా చూసావా? నన్నేంటి చంపడానికే పెంచాడా? అయినా సలీం బాయ్ క్యారెక్టర్ అంతే కదా, నీకు తెలియదేంటి? చెప్తే చేయక తప్పుతుందా? ఇటివ్వు. బతికుంటే మళ్ళీ కలుద్దాం. సలీం బాయ్కి ఫోన్ చేసి చెప్పు. మళ్ళీ చెప్పలేదని చెప్పు. తాళం తీసుకున్నానని చెప్పు. గ్రౌండ్లోనే రా. మిస్ అయితే మాత్రం వదలను. పోయినసారిలా కాదు, ఈసారి గ్యారెంటీగా పని పూర్తవ్వాలి. పోయడం మాత్రమేనా? తాగడా? సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. మనం తాగదా? లేదు లేదు, కొంచెం అర్జెంట్ పని ఉంది. ఓ అలాగా, సరే. అయితే నువ్వు పని చెయ్యి. నువ్వు సిద్ధుకి కాల్ చేయి. వాడికి ప్లాన్ అంతా చెప్పాను. వాడు చెప్పినట్టు చెయ్యి. నీ పని బాగుందిరా. యా, ఓకే, బాయ్. అరుణ్ కదా? అవును సార్. నువ్వు చాలాసేపటి నుంచి ఇక్కడ ఉన్నావా? రా. లేదు సార్, వాళ్ళు. పర్వాలేదు, రా. చూడు, అక్కడ నిలబడ్డ ఎస్ఐ ఉన్నాడుగా, దాదాపు అతనికి 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకవేళ అతను నీతో కాస్త రఫ్గా మాట్లాడుండొచ్చు. నువ్వు అంత సీరియస్గా తీసుకోకు. వాళ్ళు రోజు ఎంతోమంది క్రిమినల్స్ని డీల్ చేస్తూ ఉంటారు. నువ్వు కోఆపరేట్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. అరుణ్, నేను మొత్తం విషయాలన్నీ అడిగాను. ఆ అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళడం చాలామంది చూశారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అబద్ధం చెప్పడానికి వీల్లేదు. నా మనసుకి ఏమనిపిస్తోందంటే అమ్మాయి లోపలే ఉండుంటుంది. నాకు తెలిసి మీరిద్దరూ ఈ పార్కింగ్ ఏరియా, షాపింగ్ ఏరియా అంటూ చాలాసేపు తిరిగారు. నాకేం కావాలంటే మీరు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎప్పుడొచ్చారు, మిమ్మల్ని ఎవరైనా ఫాలో చేస్తున్నారన్న డౌట్ ఉందా మీకు? సార్, నేను ఈ సేమ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి టైర్డ్ అయిపోయాను. అందరికీ తెలియాల్సింది టీనా ఎవరు అని, మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి, మేము ఎలా పరిచయం అయ్యాం, ఇలాంటి విషయాలే. ఎవరు స్పెసిఫిక్ అయిన క్వశ్చన్స్ అడగట్లేదు. టీనా మిస్ అయ్యి ఇంతసేపు అయింది, దానికోసం ఎవరైనా ఏమైనా చేశారా? అదే నాకు తెలియాల్సింది. ఇక్కడ నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆపరు. ఇదొక మిస్సింగ్ కేసు అని తెలుసుకో, అది కూడా ఒక అమ్మాయి. నేను అడిగే క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్స్ చెప్పే తీరాలి. అర్థమైందా? సార్, టీనా నా ఆన్లైన్ ఫ్రెండ్. మేము ఫస్ట్ టైం మీట్ అయింది ఈవేళే. మేము ఈ స్ట్రీట్కి వచ్చినప్పటి నుంచి అందరూ మా వైపే చూస్తూ ఉన్నారు. మమ్మల్ని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపించింది. మన ఊరి సంగతి మీకు తెలుసు కదా, అందుకని ప్రైవసీ కోసమే మేము ఆ పార్కింగ్ లాట్ అది ఇది అని వెళ్ళాం. ఇదే విషయాన్ని నేను ఎస్ఐ గారికి చెప్తే హీ వోంట్ టేక్ ఇన్ ద రైట్ సెన్స్. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ దాట్. ఇదే సార్ జరిగింది, ఇంకేం జరగలేదు సార్. సార్, ఇఫ్ యూ కెన్ హెల్ప్ మీ ఆన్ దిస్ ప్లీజ్. ఆల్ రైట్, ఓకే ఓకే. చాలు, ఇక నువ్వు వచ్చేయి. నేను ఇక్కడే బయట వెయిట్ చేస్తున్నాను. ఓకే? ఏంటి? మేనేజ్మెంట్ నుంచి కాల్ వచ్చింది. మనమేం స్పెషల్గా ఇన్వెస్టిగేట్ చేయొద్దని వాళ్ళు చెప్తున్నారు. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? కాసేపు ఉండి టోటల్గా అబ్జర్వ్ చేసి జస్ట్ ఒక రిపోర్ట్ ఇస్తే చాలంట. నాకు తెలిసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అమ్మాయి వాళ్లకు దొరికేటప్పటికి ఒకవేళ రేప్ అయి ఉంటే లేదా చచ్చిపోయి ఉంటే వాళ్లకు 1 వీక్ కావాల్సిన ఎలిమెంట్ దొరుకుతుంది కదా. అక్క, ఒకటి. అవును, ఈరోజు ఆ పని బాబీకి అప్పగించాను. బాబీ చెప్పాడు. ఆ తాగుబోతుడితో జరిగేలా అనిపించలే. వాడేం చేస్తున్నాడు అక్కడ? హాల్లో ఉన్నాడు, మందు కొడుతున్నాడు. నువ్వు పని చేయి, వాడికి ఇంకో 4 పెగులు ఎక్కువగా పోయి అలాగే బాగా మత్తెక్కిన తర్వాత బయటికి పంపించు. వాడి కోసం చాలామంది కింద వెయిట్ చేస్తున్నారుగా, వాడి సంగతి వాడు చూసుకుంటారు. ఈరోజు పని స్మూత్గా జరగాలంటే అది ఒకటే మార్గం. ఓకే, నేను చూసుకుంటా. సరే. హాయ్ బుజ్జి. ఏమైంది సార్, ఏమన్నా తేలిందా? విషయాలన్నీ అర్థం కాకుండా ఉన్నాయి. అవును సార్, నేను కూడా అర్థం కాక ఇలా ఉన్నాను. అదే రిపోర్ట్ చేయబోతున్నాను, మీరు చూస్తారుగా. సార్, ఇక్కడ విషయాలు చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి సార్. వీ నీడ్ టు ఫ్రీజ్ అట్లీస్ట్
1 kilometer ఏరియా. అవును సార్. ఐ థింక్ వీ షుడ్ సర్చ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్స్ అండ్ షాప్స్ అండ్ వీ నీడ్ క్వశ్చన్ ఎవ్రీబడి సార్. ఇవన్నీ చేయడానికి పర్మిషన్ ఇస్తే లోకల్ పోలీసులు హెల్ప్ చేస్తారు సార్. ఎస్ సార్, ఇట్స్ పాసిబుల్. యా 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 థ్యాంక్ యూ సార్. అసలు ఏం జరుగుతుందో నీకేమన్నా ఐడియా ఉందా? జరుగుతుంది. అయితే నీ విచారణ నువ్వు చేస్తూ ఉండు, నేను బయలుదేరుతాను. నువ్వు ఆ సలీం భాయ్ ఏం చెప్పినా చేసేస్తావుగా, అలాగే వాడితో ఉండిపో. కాసేపటికి ముందు నీ మీద ఇష్టం ఏర్పడబట్టి చెప్తున్నాను. ఆ సలీం దగ్గర డబ్బు ఉందనుకుని నువ్వు వాడిని ఇష్టపడుతున్నావేమో, వాడి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అలాగే ఇక్కడున్న ఈ ఆస్తులు అంతస్తులన్నీ, ఇక్కడి నుంచి ఒకడు బయటికి వెళ్ళాడే, వాడు వాడిలాంటి వాళ్ళు చాలామంది అమ్మాయిల్ని చంపి తార్చి సంపాదించిన డబ్బు. ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్తాను విను. నేను ఇక్కడికి రావడానికి కారణం అలాంటి ఒక డీల్ చేయడానికే. దాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందే అనుకో, వాళ్ళంతా సలీంని లేపేస్తారు. దాంతో సలీం గాడు, వాడితో పాటు నువ్వు. ఇది నేను తాగేస్తానులే. ఏంట్రా వచ్చేసారా? నువ్వు ఒకసారి కిందకి వెళ్ళి చూడు, నీకు సలీంకి అర్థమవుతుంది నా సత్తా ఏంటో. సిజ్జు ఏమైంది రే? ఎస్టీ మాత్రమే కాదు, ఒక కాంటెస్ట్, ఒక ఆమ్ని కూడా ఉందిరా. నేను నీకేం చెప్పాను? ఆ స్ట్రీట్కి 2 సైడ్లు పెట్రా ఫోను. స్పాట్లోనే ఉన్నాం. ఓవర్. ఇది మనం అనుకున్నట్టు జరగడంలా. జనం తిరగబడితే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. నేను వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తాను, మీ పని మీరు చేయండి. వెనక్కి వెళ్ళండి, ఇక్కడ ఎవరు రాకూడదు. దూరంగా ముట్టుకోకు. జాగ్రత్త. అక్కడ నీకేం పని? కేర్ఫుల్ కేర్ఫుల్. నీళ్లు తాగించండి. మంచిది. ఇటు రాకూడదు. హాస్పిటల్ తీసుకెళ్ళండి. నీళ్ళు తీసుకురండి.
ఎక్కించండి వెళ్ళు 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 ఆపుకు వెనకరండి పోనీ పోనండి పోనండి మగవయ్యా పోనివయ్యా త్వరగా త్వరగా పోనీ పోనీ ఆ, వెళ్ళండి. త్వరగా పో, పో. నువ్వు రా. ఇంకా టైం అవ్వలేదు కదండి. నేను ఈ బాక్స్ బండిలో పెట్టేసి వస్తాను. అది కాదు. దిగులు పడకు, నేను దేంట్లో ఇన్వాల్వ్ అవ్వను. సార్ గాయపడిన వాళ్ళు కొట్టిన వాళ్ళు అందరూ రౌడీలే అనిపిస్తోంది. ఈ అమ్మాయి కేసుకు సంబంధం ఉండొచ్చేమో. ఎటువంటి సంబంధం లేదు. రెండు కేసులు. ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు గురించి నాకు పైనుంచి ఫోన్లు వస్తున్నాయి నన్ను ఇక్కడి నుంచి పంపించేయడానికి. అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాను? మిస్ అయింది ఒక అమ్మాయి కదా. అయితే మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూసొస్తే. నువ్వు ఈ బండి నడుపుతావా? నడుపుతాను. ఓ పని చెయ్యి, ఆ డ్రైవర్ని వాళ్ళతో పాటే హాస్పిటల్కి వచ్చేమని చెప్పు. వెళ్ళు. ఓకే సార్. పోలీసులు ఎక్కువగా లేరు అనుకుంటా. జాగ్రత్తగా ఉండండి. సరేనా? వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటా. దిగు. వాళ్ళకు కూడా చెప్పే అనవసరంగా దెబ్బలు తినతని. మ్యాటర్ ఫినిష్ చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మనకు డబ్బు అందదు. రే బాబీ, నా మీదున్న నమ్మకం వల్లే వాళ్ళు పెద్ద పెద్ద పనులని నాకు అప్పగిస్తున్నారు. అదే నమ్మకం ఇప్పుడు నీ మీద కలిగింది. అరే సలీం బాయ్, ఎన్నాళ్ళుగా ఇలాంటి డీలింగ్ చేస్తున్నావు? డోంట్ వరీ. ఏదైనా కారణం వల్ల ఇది జరగకుండా పోతే నేను పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాను. సలీం బాయ్, నీతో ఎవరున్నారు? బాబీ. సలీం బాయ్, నువ్వేం తెగులు పడకు, ఈ డీలింగ్ మనం చేస్తున్నాం. ఒకవేళ నాకేదైనా జరిగితే అది చూడ్డానికి నువ్వుండవు. నువ్వు తినరా? థ్యాంక్స్ అక్క. ఎవరు? ఏం కావాలి? ఏంటిది? మంది ఎక్కువైంది. నువ్వు ఆ సలీంకి ఫోన్ చేసి చెప్పే వాడి ఫ్లాట్లో నేను లేనని. నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. కావాలంటే నువ్వు వెళ్ళు. ఇంతమంది పోలీసులున్నారు, ఎవరు ఏం చేయలేకపోయారు. చూడండి, మేము పోలీసులు మా పని మేము సరిగ్గా చేసుకుంటున్నాం. అర్థమైందా? ఏం చేసేలా కాపలా ఉన్నాం. అయితే మేమేం పని చేయలేదంటున్నారా ఏంటి సార్? ఏదైనా న్యాయంగా మాట్లాడాలి సార్. కొంచెమైనా అర్థం పడుతుందా మీరు మాట్లాడేది? సమాధానం చెప్పండి సార్. అలా మాట్లాడకండి సార్. మేమంటే అలసే కదా. కిడ్నాప్ చేసిన అమ్మాయి చాలా అందంగా ఉంటుందట. రౌండ్ లో అయిపోయి ఉంటుందా? అవునవును, మొత్తం అయిపోయి ఉంటుంది. ఏం కూర్చారా? ఎవరు? ఏం కూర్చారా మీరు? చెప్పేది వినండి సార్. కామెంట్లు కొడుతున్నారా? వద్దు సార్, గొడవద్దు సార్. వాళ్ళ సంగతి వదలండి సార్. మీరు వెళ్ళండి సార్. మీరు ఎందుకు సార్ ఇన్వాల్వ్ అవుతారు? ఎందుకు ఇన్వాల్వ్ అవ్వకూడదు? ఇలా ప్రతి విషయంలో మనం రియాక్ట్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ ఏమి జరగట్లేదు. ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోయి ఇంతసేపు అయింది. మీరు జనాలు, ఆటో వాళ్ళు ఇంతమంది ఉండి కూడా ఏం చేయలేకపోయారు కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? బాగుంది సార్,
ఇక్కడ 20 మంది ఆటో వాళ్ళు ఉన్నాం సార్. ఇంకా ఇంతమంది పోలీసులు ఉండగా, కొత్తగా వచ్చిన జనాలు కూడా ఉండగా, మహాలో ఉన్న 2-3 సార్ దీని గురించి మాట్లాడాం. ఇంతకీ మీరెవరు సార్? నేను ఈ ఫ్లాట్ లో ఉంటున్నామండి. చాలా సేపటి నుంచి ఇవన్నీ గమనిస్తున్నాను. ఆ ఫ్లాట్ లో స్టే చేస్తున్న మీరు పైన చూస్తూనే కదా ఉన్నారు. కనీసం మేము ఆటో వల్ల ఏదైనా చేస్తున్నాం మమ్మల్ని అంటారా? ఎందుకు అనవసరంగా మీరిద్దరు కొట్లాడుకుంటున్నారు? ఆ అమ్మాయికి ఏమైందో చూడండి. సార్ ఇదొక అమ్మాయి విషయం సార్. ఇలా మాట్లాడుతుంటే ఏంటి ప్రయోజనం? వెళ్ళి వెతకచ్చు కదా. వెతుకుదాం అనుకున్నాం, అయినా పోలీసు వాళ్ళకే గ్యారెంటీ లేదు ఆ అమ్మాయి లోపలే ఉందని. అలాంటప్పుడు మేమెలా వెళ్ళి వెతుకుతాం చెప్పండి? సార్ ఈ అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు నేను లోపలికి వెళ్ళాను సార్. ఆ సెక్యూరిటీ వాడేమో నన్ను బయటికి గంటేశాడు. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను లోపలేస్తానంటున్నారు సార్. మీరేమైనా చేయగలిగితే చెయ్యండి సార్. పోలీసు వాళ్ళ గొప్పతనం గురించి ఏం చెప్పక్కర్లేదు. అల్లరి చేసిన 3 అబ్బాయిల్ని జీపులో కూర్చోబెట్టారు, అంతే వాళ్ళు చేసిన పని. పోలీసు వాళ్ళకి ప్రోటోకాల్, చట్టాలు అవన్నీ చూడాలి, మనం ఏం చూడక్కర్లేదు కదా. నాతో పాటు లోపల వెళ్ళి అమ్మాయిని వెతకడానికి ఎవరెవరు వస్తున్నారు చెప్పండి. దగ్గర ఏమవుతుందో చూసుకుందాం. సార్ వాళ్ళు నేను తీసుకెళ్తా, నాతో పాటు రండి. రేయ్ అనవసరంగా సార్ అది నా బాధ్యత. 2 గంటలుగా మేము ఆ జీప్ లోనే కూర్చున్నాము. వీడిది అమ్మాయిది ఫోటో తీసి. నువ్వు మాట్లాడకు. నువ్వు వాడు కలిసి ఫోటోలు తీయడం వల్ల కదా ఇంత ప్రాబ్లం అయింది. చూడు, మేము ఫోటో మాత్రమే తీసాం, లేదంటే అమ్మాయిని లేపుకెళ్ళి ఏం చేసేవాళ్ళమో తెలుసా? ఎలా మాట్లాడుతున్నాడో చూసారా? ఇలాంటి ఏదో పనులన్నీ మేము చేయం సార్. వాళ్ళని ఫోటో తీసిన మాట మాత్రం నిజం సార్, కానీ వాడిని చూస్తే జాలేసం సార్. ఇంతసేపు లోపలే కూర్చున్నా కదా, మీరే చెప్తున్నారు కదా. పదండి అందరం వెళ్ళి వెతుకుదాం. నువ్వు రావయ్యా. మీరు రండి. చూసాము, ఇంకెవరైనా వస్తారా? మీకు ఎంతమంది కావాలి? మీరుండేది ఈ ఫ్లాట్ లోనేగా. ఆ అమ్మాయి లోపలే ఉందని గట్టిగా నమ్ముతున్నారా? గట్టిగా నమ్ముతున్నా. అయితే ధైర్యంగా మీరు మాతో ఉంటారా? తప్పకుండా ఉంటారు. అయితే ఇక్కడున్న మీరందరూ సపోర్ట్ చేస్తారుగా? చేస్తాం. ఇప్పుడు మా వాళ్ళు వస్తారు. రే కుమారు, పిలవరా అందరినీ. పిలువు. రండి సూరి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వాడిని వెతకాలిగా. ఎవరు తీసుకెళ్ళాలి? లోపలికి వెళ్ళరా. దొబ్బిట్టరా ఉన్నాడు, తీసుకెళ్ళరా. చూసారుగా మా కుర్రాళ్ళని. 10 నిమిషాల్లో రాయేదో రత్నం ఏదో చూపిస్తాం. సరే పదండి. ఆ అమ్మాయిని మాత్రమే కాదు, ఆ అమ్మాయి తీసుకెళ్ళమని కూడా చూపిస్తాం. అందరూ రండి. మనం కూడా వెళ్దాం పదా. మీరంతా ఎక్కడికి? లోపలికి వెళ్ళకూడదు. ఇది తప్పు సార్, వాళ్ళు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు. చేయనివయ్యా, వాళ్ళు అలా చేస్తేనే కదా రేపు మనకు కేసు దొరుకుతుంది. వీళ్ళందరూ ఇంత ఆవేశంగా ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మాయిని వెతకాలి కదా, అందుకే కదా మనం వచ్చాం. మీరు చెప్పడం వల్లే కదా అందరూ వెళ్తున్నారు. మనం వెళ్ళొద్దా? ఆ అమ్మాయి నీకెవర్రా? ఆ అమ్మాయిని వాళ్ళు వెతుకుతారు, నువ్వు వెళ్ళి వాడిని వెతుకు. ఎవరిని? ఓ, వాడిని వెతికి పట్టుకోవడానికి ప్లానా? అన్నయ్య ఇప్పుడు వెళ్తాను సార్. వాళ్ళంతా వెళ్ళని వెళ్ళి వెతకండి. వెళ్ళని. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడే ఉండండి. మేము వెళ్ళి వాళ్ళని వెతికి పట్టుకుని ఇక్కడ తీసుకొస్తాం. ఉండండి సార్. ఇది ఇలాగే కొనసాగితే మనం ఎక్స్ట్రా ఫోర్స్ ని పిలవాలి. దేనికి? మనల్ని ఎక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి పైనుంచి ఫోన్స్ వస్తున్నాయి కదా, ఈ లోపు ఎందుకు ఫోర్స్? ఓ అలా అంటారా? కానీ ఇక్కడ ఇరుక్కుంది మనమే. జనాలు ఏమంటున్నారో నువ్వు వింటున్నావు కదా. ఇటు జనాలు శత్రువులు అయ్యారు, పైనుంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మనల్ని వెళ్ళమని. సార్ ఇది మనం అనుకున్నట్టు కాదు. పైకి వెళ్ళిన వాళ్ళలో చాలా మంది మామూలు మనుషులు కారు. కొంతమంది టూల్స్ తీసుకువెళ్లారు సార్. టూల్సా? అవును సార్, చాలా పెద్ద కత్తులు తీసుకువెళ్లారు. మరి ఇక్కడేం చేస్తున్నారు? వెళ్ళి పట్టుకోండి. నువ్వు అక్కడ ఏం వెతుకుతున్నారా? నువ్వు పిల్ల రవిక చెత్త నా కొడక. ఇట్రా కిందకెళ్ళి వెతుకో. నువ్వు రా. అటు పీకాను. మాకు వెళ్ళడానికి టైం అయింది. ఆయన కిందే. మీరు వెళ్ళండి, కేస్ సెక్యూరిటీకి ఇచ్చేస్తాను.
ఏంటయ్యా కొంచెం కూడా బాధ్యత లేకుండా? ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, సీసీటీవీ కెమెరా ఉంది కదా, ఆ ఫుటేజ్ చూసి కూడా నీకు ఏమీ కనిపించలేదా? సార్ ఆ అమ్మాయి ఈ బిల్డింగ్ లో లేదు సార్, అది నేను చెప్పగలను. మీరు ఎలా కన్ఫర్మ్ గా చెప్పగలుగుతారు? ఇంతసేపటి నుంచి వీళ్ళందరూ ఎతుకుతున్నారు కదా, ఎవరన్నా దొరికారా? సార్ అమ్మాయి ఈ ఫ్లాట్ లో లేదు. అలాగే అదిగో చూసారా? ఇక్కడ ఉండే అవకాశం ఎంత మాత్రం లేదు సార్. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ప్రాబ్లం చేయడం మొదలు పెట్టారు సార్. అది మాత్రమే కాదు ఇదంతా సార్. మీరు మంచి పైకి వెళ్ళిన మనసుతోనే వాళ్ళలో సగం మంది చేస్తున్నారని రౌడీలే నాకు ఉన్నారు. తెలుసు, కానీ ఏదైనా ఏదైనా సమస్య ప్రాబ్లం వస్తే జరిగితే నేను ఇరుక్కుపోతాను మమ్మల్ని సార్. మాత్రం అనకూడదు. ఇటు అది మీరు కింద ఇంకోసారి చూడండి, నేను ఇప్పుడే వస్తా. చూసారా, ఆయన పైన అయిపోయింది, ఆయన వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మొత్తం వెతికారన్నయ్య, ఎవరు లేరు. అక్కడ కూడా చూసావా? అక్కడ కూడా చూసాం. ఇక ఎగిరిపోయాడేమో. చాలా టైర్డ్గా మనం కింద నుంచి చూసినట్టు కాదురా. ఎస్కేప్ అవ్వడానికి ఇక్కడ చాలా దారులు ఉన్నాయి. వాడు ఎస్కేప్ అయిపోయి ఉంటాడు. ఒకవేళ జర్నలిస్ట్ ఉంటాడా ఏంటన్నా? నువ్వు పని చేయి, వెంటనే వాళ్ళని తీసుకొని కిందకి వెళ్ళిపో. ఎందుకన్నా? అలాగే నువ్వు పోలీసుల దగ్గరకు మాత్రం వెళ్లకుండా జాగ్రత్త చూసుకో. పోలీసులు లోపలికి వచ్చారా? ఆల్రెడీ ఇతని పట్టుకుని జీబులో కూర్చోబెట్టారు, చూడలేదా? అలా అయితే మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా పోలీసులకి దొరికిపోతారన్నా. వెళ్ళరా, నువ్వు వెళ్ళు. వెళ్ళరా, వెళ్ళిపే, వెళ్ళరా. సిస్టర్, వాడు దొరకలేదు, ఎస్కేప్ అయిపోయాడు. కోపంగా చూడొద్దు సిస్టర్. ఇక్కడ ఇంకేదో ఇన్సిడెంట్ జరిగినట్టుంది. కింద పోలీసులు, మీడియా మొత్తం ఉంది. మేము పైదాకా ఎంతో కష్టపడి వచ్చాం. ఇంతలో వేరే టీం దూరి మమ్మల్ని అందరిని కొట్టేశారు. మిమ్మల్ని చీట్ చేయడం మా ఉద్దేశం కాదు. లోపలికొచ్చి చాలా చోట్ల వెతికి చూసాం, అయినా వాడు దొరకలేదు. వాడు కానీ దొరికితే వాడిని కానీ పథకం పారలేదు. పైగా మీరు మొదటిసారి ఒక పని ఇచ్చారు, ఆ పని చేయలేకపోవడం బాధగా ఉంది. ఏమీ అనుకోవద్దే. పర్వాలేదు. మరేం పర్లేదుగా. సిస్టర్, నెక్స్ట్ ఏదైనా పని ఉంటే మాకే చెప్పండి, వస్తా. ఈ పని ఎలాగోలా అయిపోయింది, ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేయాలి. అనయ్య అనయ్య, టీనా దొరికింది, కింద కింద ఉంది. సెక్యూరిటీ నువ్వు ఇక్కడే ఉండు, నేను పోలీసులు తీసుకొస్తాను. అనయ్య అక్కడ అక్కడే రండి. సార్ సార్ రండి సార్, ఇటువైపు వెళ్దాం సార్. రండి 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 సార్. అదేంటి సార్ మీరు అక్కడే నిల్చున్నారు? అమ్మాయి దొరికిందట, రండి సార్. ఆ అమ్మాయి దొరికింది. ఎక్కడ? అదిగో అక్కడ కార్ పార్కింగ్ లో ఉంది. స్టేషన్ ఇన్ఫార్మ్ చేయి. ఇదిగో ఎగ్జిట్ అక్కడ ఉంది. ఇదిగో పదండి. ఆపో, ఆపమంటుంటే. అమ్మాయిని హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత నేను నీకు కాల్ చేస్తాను. త్వరగా హాస్పిటల్ పోనీ. హనీష్, ఆ అమ్మాయి దొరికింది. తను తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నువ్వు ఒక లేడీ పోలీసుని తీసుకుని హాస్పిటల్కి వచ్చేసాయి. అలాగే. మీ పేరేంటి? మోహన్. మీరు ఇప్పుడు చేస్తుంది చాలా పెద్ద విషయం. ఈ రోజుల్లో వేరే వాళ్ళ కోసం ఎవరు ఇట్లా చేయట్లేదయ్యా. మిగతా వాళ్ళ కోసం చాలా పనులు చేశాను సార్, కానీ తిరిగి ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మాత్రమే కాదు, వాళ్ళు కూడా నాకేమీ తిరిగి ఇవ్వలేదు. కానీ ఇది మేము మా కోసం మాత్రమే చేశాం. ఏంటి మేమంటే?
అవును సార్, నేను, అరుణ్, టీనా. మేము బెంగళూరులో కలిసి ఉండేవాళ్ళం. నా కంపెనీలో. కంపెనీ లాకౌట్ చేసిన తర్వాత వీళ్ళు మాత్రమే నాకు తోడుగా నిలబడ్డారు. మీకు ఒక విషయం తెలుసా సార్? 30 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఈరోజు ఆ ఫ్లాట్లో జరగాల్సింది. అది ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు అక్కడే ఉన్నారు. దాంట్లో నుంచి కొంత డబ్బులు మేము తీసుకున్నాం. ఇదే అక్కడ జరిగింది. ఏం ప్లాన్ వేశారు? ఫెంటాస్టిక్. సరే, నువ్వు నన్ను చంపని మనుషులు ఎందుకు పంపావు? మనమిద్దరం మీట్ అవడం ఇది ఫస్ట్ టైం కదా. మా ప్లాన్ గనుక వర్కౌట్ అవ్వకపోతే ఈ డబ్బులు తీసుకువెళ్లేదెవరు? నువ్వే. నీకేమో అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు డబ్బులతో వెళ్ళిపోయారు, నువ్వు వాళ్ళకి సహాయం చేశావు. ఇందులో నీకంటే లాభం. నేను ముందే చెప్పానుగా నాకొక తమ్ముడున్నాడని. వాడే ఆ కార్లో ఉన్నాడు, అరుణ్. మోహన్, నువ్వు ఇక్కడున్న జనాల్ని, పోలీసు వాళ్ళని కూడా చీట్ చేసావు. బాగుంది. ఇప్పుడేంటి మరి? నువ్వు దొంగతనం చేసిన వస్తువు ఈ బండిలో ఉంది. నువ్వు దొంగ, నేను పోలీస్. ఎక్కడికి వెళ్తున్నావు? బండాపరా. సార్, ఇందులో ఉన్నదంతా బ్లాక్ మనీ సార్. అందుకని మీరు దొంగతనం చేయనట్టు అవుతుందా? సార్, మేమెవరూ దొంగలు కాదు సార్. నిజాయితీగా బతకడానికి చాలా ట్రై చేశాం.
జరగలేదు. కానీ మా కళ్ళ ముందే అమ్మాయిల బ్రోకర్లు, దొంగతనం చేసేవాళ్ళు, మనుషుల్ని చంపే వాళ్ళందరూ హాయిగా ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళకి. కానీ అలాంటి వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళ జీవితం నాశనం అవుతున్నప్పుడు ఎవరైనా ఇలాగే చేస్తారు సార్. దీనివల్ల ఎవరికి ఏ ప్రాబ్లం రాదు సార్. ఐ మీన్ దీన్ని వెతుక్కుంటూ ఎవరు స్టేషన్కి రారు, కంప్లైంట్ కూడా ఇవ్వరు సార్. మీరు కావాలని మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, కానీ నిజమైన దొంగలు బయటే ఉన్నారు కదా సార్. ఒకవేళ మీరు వాళ్ళని పట్టుకున్నా కూడా బయటకు రావడానికి వాళ్ళకి 1000 దారులు ఉన్నాయి సార్. నిజమే కదా సార్? ఇకపైన మీరే నిర్ణయం తీసుకోండి. ఒక్కళ్ళు ఇక్కడి నుంచి కదలకూడదు, అర్థమైందిగా? షీలా, నేను ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నా. భోజనం రెడీ చేసి పెట్టు. ఏంటి అప్పడాలు కావాలని సపరేట్గా చెప్పాలా నీకు? రెడీ చేసి పెట్టు. ఏంటి నువ్వు? అందరూ వాళ్ళ పనులు చూసుకుంటారు, నేను వేరే వాళ్ళ పని చూస్తూ ఉంటా. అందుకే ఇక్కడ ఇప్పుడు రోడ్లో నిలబడ్డాను. వచ్చేస్తా, ఇప్పుడే వచ్చేస్తా. బండి కోసం ఎదురు చూస్తున్నా. పిల్లలు ఏంటి నిద్రపోయారా? చదివారా లేదా? చదివి మాత్రం ఏం పీకుతారులే. సరే, వాళ్ళ నిద్రపోనయ్యి, నువ్వు మాత్రం నిద్రపోకు.